ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ దినమున, ఈ పరిశుద్ధ దినమున ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆన్లైన్ సర్వీస్లో ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు దయచేసిన అనుకూలతలను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. గడిచిన కొన్ని వారముల నుంచి తన మహాకృపతోటి మనకి ఈ విధానము ద్వారా ప్రభుని ఆరాధించే కృపను అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అనుకూలతలు లేని సమయంలో కూడా ఏదో ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేసి నాడు అనేకులు కూడా పరిస్థితులను బట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా ఇతర సోషల్ మీడియాస్ ద్వారా ప్రార్థనలు ఆరాధనలు చెల్లించుకోవడం చూస్తూ ఉన్నాం. మనము కూడా గడిచిన కొన్ని వారముల నుంచి మాసముల నుంచి ఈ రకంగా జరిపించుకొని పాల్గొచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకంగా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినపు ఆరాధనను కూడా మనం ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు దయచేసి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఆరాధనలో పాల్గొచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి తమ కనులు మూసుకొని ప్రభు వైపు మీ యొక్క హృదయం తిప్పినట్లయితే ప్రార్థనతోటి మనం ఈ ఆరాధనను ప్రారంభించుకుందామా. మహాపరిశుద్ధుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మహాగరుడ, సర్వాధికారి, నీ పరిశుద్ధమైన నామమునికే నీకు వందనాలు. నా యేసయ్య, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ మహాకృపతో తండ్రి గడిచిన తన దినములంతటి యందు క్షేమమునిచ్చి నడిపించి ఉన్నాం. బయట ప్రభు తండ్రి అనేకమైనటువంటి తండ్రి కలవరములు భయములు తండ్రి కలిగి ఉన్నప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఈ కరోనా ప్రభా తండ్రి వైరస్ను బట్టి ఓ ప్రభా తండ్రి ఎంతగానో ప్రభా ఒక అడుగు బయటికి వేయాలన్నా తండ్రి ఎంతో ఆలోచనలతో ఎన్నో జాగ్రత్తలతో బయటికి వస్తూ ఉంచుండగా వాటన్నిటి మధ్య కృపను మాకు తోడుగా ఉంచి ఉన్నాం. అవును తండ్రి, మా జాగ్రత్తలు కాదు, కేవలము తండ్రి నీ కాపుదలను బట్టి ఈ రీతిగా తండ్రి మనం క్షేమంగా ఉంచి ఉన్నామని ప్రభా తండ్రి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ విధముగా ప్రభా తండ్రి ఈ దినమును నిన్ను ప్రభాతని స్తుతించుటకు, గణపరచుటకు, నీ మాటలు ధ్యానించుటకు యూట్యూబ్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా తండ్రి ఆరాధనలు ప్రభావ జరిగించుకుంటూ ఇచ్చే అనుకూలతకి నీకు వందనాలు. ఎందరైతే ప్రభా తండ్రి ఈ ఆరాధన పాల్గొనుచు ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున దర్శించండి, దీవించండి. నీ నామమునకు మహిమ కలుగునట్లుగా సమస్తమును నీ ఆధీనంలో పెట్టుకొని నీవే తండ్రి మహిమను పొందుకొని దాని దీవెన మా అందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొని అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దయచేసిన పరిశుద్ధ దినముకే స్తుతిస్తూ ఆరాధనను పాటలతోటి ప్రభుని స్తుతిస్తూ కనపరచుచు ఆరాధన ప్రారంభించుకుందాం. మనము ఈ సమయంలో ప్రభుని స్తుతించుటకు మన పాటల పుస్తకములో సంఘ పాటల పుస్తకం జీవ కీర్తనలు పాటల పుస్తకం నుంచి జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంతా స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా పాడదాం ఆనంద ధ్వనితో ఆర్భాట్యంతో. పాట పాడుచు మనమందరము కూడా ప్రభుని స్తుతించుదాము. హల్లెలూయా, 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 స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటితం. హల్లెలూయా, హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటితం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం, జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. అద్భుత దేవుడు సృష్టి
కారకుడు, అద్భుత దేవుడు, సృష్టి కారకుడు, యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించును. ఆ యుద్ధములో ప్రవీణుడు, రక్షకుడు జయించెను. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటిద్దాం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటిద్దాం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. నిజమైన దేవుడు, ప్రేమ స్వరూపుడు, నిజమైన దేవుడు, ప్రేమ స్వరూపుడు, కాపాడు దేవుడు, కొనుగడు ఎన్నడు. ఆ కాపాడు దేవుడు, కొనుగడు ఎన్నడు. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటిద్దాం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటిద్దాం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. నీతి హస్తములతో కాచి నడుపును, నీతి హస్తములతో కాచి నడుపును. దేవుడే మా బలం, దేనికి వెరువను. ఆ దేవుడే మా బలం, దేనికి వెరువను. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటిద్దాం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటిద్దాం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. జయమునిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్రం. జీవమిచ్చిన యేసు రాజునకు జీవితమంత స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా పాడెదం ఆనంద ధ్వనితో ఆర్భాటిద్దాం. 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 హల్లెలూయా 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 స్తోత్రం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. జయమిచ్చు దేవుడు, ఆ జయమిచ్చు దేవునికి ఎన్ని వేల స్తుతులు చెల్లించినప్పటికీ సరిపోవండి. హల్లెలూయా. జీవమిచ్చిన యేసు రాజునకు ఈ జీవితం అంతయు కూడా స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. హల్లెలూయా స్తోత్రం. అద్భుత దేవుడు, సృష్టికారకుడు, నిజమైన దేవుడు, కాపాడువాడు, ప్రేమ స్వరూపుడు, నీతి హస్తములతో కాచి నడుపు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. మరి ఒక పాట పాడుచు ప్రభుని ఆరాధించుదాము. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్య, ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్య. 22వ పాట మన సంఘ పాటల పుస్తకం నుంచి 22వ పాట. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్య,
ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు పాట పాడుచు ప్రభుని ఆరాధించుదాం. హల్లెలూయా. స్తుతి మహిమ ఘనత నీకే. అందరూ కూడా మన రెండు చేతులతో కరములు తట్టుచు చప్పట్లు కొడుతూ స్తుతి మహిమ ఘనత నీకే మా యేసయ్యా. హల్లెలూయా. స్తుతి మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్యా. స్తుతి మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవు మా యేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవు. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడు నీవు మా యేసయ్యా. నన్ను ప్రేమించవు, నన్ను పోషించవు, నన్ను పాలించు వాడవు యేసయ్యా. నాకు జీవమిచ్చావు, జీవింపచేసావు, నీ పాత్రగా ఎన్నుకున్నావు. నన్ను ప్రేమించవు, నన్ను పోషించవు, నన్ను పాలించు వాడవు నీవయ్యా. నాకు జీవమిచ్చావు, జీవింపచేసావు, నీ పాత్రగా ఎన్నుకున్నావు. నిన్న నేడు మారని వాడవు నీవేనయ్యా. నిత్యం మాలో ఉన్నవాడవు నీవేనయ్యా. నిన్న నేడు మారని వాడవు నీవేనయ్యా. నిత్యం మాలో ఉన్నవాడవు నీవేనయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవు. హల్లెలూయా. స్తుతియు మహిమ ఘనత నీకే మా యేసయ్యా. ఆరాధనకు యోగ్యుడ నీవే మా యేసయ్యా. నాకై ప్రాణమిచ్చావు, నన్ను చేరదీశావు, నీ బిడ్డగా చేర్చుకున్నావు. నన్ను కనికరించావు, నాపై కరుణ చూపావు, నా కన్నీరు తుడిచావు. నాకై ప్రాణమిచ్చావు, నన్ను చేరదీశావు, నీ బిడ్డగా చేర్చుకున్నావు. నన్ను కనికరించావు, నాపై కరుణ చూపావు, నా కన్నీరు తుడిచావు. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేమయ్యా. నా జీవితాంతము నీదు సేవను చేసేదనేసయ్యా. ఏమిచ్చినా నీ రుణము తీర్చలేమయ్యా. మా జీవితాంతము నీదు సేవను చేసేదనేసయ్యా. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన ఆరాధన ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
యేసయ్యా ఆరాధనకు యోగ్యుడు నీకే హల్లెలూయా ఆరాధన 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 హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఘనతకు పాత్రుడు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఆఖరిగా మరి ఒక పాట పాడుకొనిచ్చు మనము ఆరాధన సమయం ముందుకు వెళ్దాము. 176వ పాట నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ యేసయ్యా 176వ పాట. హల్లెలూయా. 176 నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ యేసయ్యా నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ మెస్సయ్యా నీ దీవెన మాకు చాలయ్యా నీ దీవెన మాకు చాలయ్యా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ మెస్సయ్యా నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. మమ్ము ప్రేమించి మమ్మాదరించి నీ సన్నిధిలో మమ్ము నిలిపితివి మమ్ము ప్రేమించి మమ్మాదరించి నీ సన్నిధిలో మమ్ము నిలిపితివి నీ దీవెన మాకు చాలయ్యా నీ దీవెన మాకు చాలయ్యా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ మెస్సయ్యా నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ మెస్సయ్యా. ఈ లోక మనుషులు మమ్ము ద్వేషించిన నీవు మమ్ము మరువని దేవుడు ఈ లోక మనుషులు మమ్ము ద్వేషించిన నీవు మమ్ము మరువని దేవుడు నీ దీవెన మాకు చాలయ్యా నీ దీవెన మాకు చాలయ్యా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా ఓ కరుణామయా నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ మెస్సయ్యా నీ ప్రేమే మాకు చాలయ్యా ఓ యేసయ్యా నీ కృపయే మాకు తోడయ్యా ఓ మెస్సయ్యా.
భూకంపాలు యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి. నీ సువార్తను మేము చాటెదము, నీ సువార్తను మేము చాటెదము. ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, నీ ప్రేమే మాకు చాలయ్యా. ఓ యేసయ్య, నీ కృపయే మాకు తోడయ్యా. ఓ మెస్సయ్య, నీ ప్రేమే మాకు చాలయ్యా. ఓ మెస్సయ్య, నీ కృపయే మాకు తోడయ్యా. ఓ మెస్సయ్య, నీ దీవెన మాకు చాలయ్యా. నీ దీవెన మాకు చాలయ్యా. ఓ కరుణామయ, 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 ఓ కరుణామయ. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ప్రభు వైపు మన తరడు, మన హృదయం ఎత్తి మన తరడు వచ్చి, అవును ప్రభువా, ఈ కష్ట దినంలో నీ దీవెన మాకు చాలయ్యా. నీ ప్రేమే మాకు చాలయ్యా. నీ కృపయే మాకు తోడుగా ఉంటే చాలయ్యా. అవును కరుణామయ, కరువులు భూకంపాలు ఎటువంటి తెగులు వచ్చినప్పటికీ ఇవన్నీ కూడా నీ రాకడకు సూచనగా కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీ రాకడకు సూచనగా కనబడుతూ ఉన్నాయి. మా యేసయ్య, మా యేసయ్య, ఈ యొక్క అంచె దినాల్లో జీవిస్తున్నటువంటి మేము నీ యొక్క ఆత్మ నడిపింపు ద్వారా నీ సువార్తను ప్రకటించుచు నీ రాజ్యమును విస్తరింపచేసే ఆత్మ నడిపింపును ప్రతి విశ్వాసికి దయచేయమని ప్రభువా మేము అడుగుచూ ఉన్నాం. స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువా మాకు తోడుగా ఉంటూ ఈ దినము వరకు ప్రభువా నీ కృపతో నీ యొక్క సహాయముతో నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి ప్రభువా నీకు స్తోత్రం. అవును ప్రభువా, ఈ లోక మనుషులు మాకు తెలిసిన వారి, మా చుట్టుపక్కల ఉన్న వారి మనం ద్వేషించినప్పటికీ కూడా, మమ్మల్ని పక్కన పెట్టినప్పటికీ కూడా నీవు మమ్ము మరువని దేవుడువో, నీవు మమ్ము విడువని దేవుడువో, నీవు మమ్ము ఎడబాయని ఇమ్మానుయేలు దేవుడువయ్యా. యేసయ్యా, నీ దీవెన మాకు చాలయ్యా, నీ దీవెన మాకు చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ దేవా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభువా, నీ దీవెన మాకు చాలు. అందరూ కలిసి నీ దీవెన మాకు చాలయ్యా. కరుణామయ, నీ దీవెన మాకు చాలయ్యా. హల్లెలూయా. ఆ మొదటి చరణం మరొకసారి పాడుకుందామండి. మరొకసారి మొదటి చరణం మాత్రం మాము ప్రేమించి మమ్మ ఆదరించేటువంటి దేవా, నీ సన్నిధిలో నిలిపిన దేవా నీకు వందనాలు, నీకు వందనాలు. ఈనాడు మా ఇంటిని సన్నిధిగా మార్చిన దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్ము ప్రేమించి మమ్మాదరించి నీ సన్నిధిలో మమ్ము నిలిపితివి. మమ్ము ప్రేమించి మమ్మాదరించి నీ సన్నిధిలో మమ్ము నిలిపితివి. నీ దీవెన మాకు చాలయ్యా, నీ దీవెన మాకు చాలయ్యా. ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, ఓ కరుణామయ, నీ ప్రేమే మాకు చాలయ్యా. ఓ యేసయ్య, నీ కృపయే మాకు తోడయ్యా. ఓ మెస్సయ్య, నీ ప్రేమే మాకు చాలయ్యా. ఓ యేసయ్య, నీ కృపయే మాకు తోడయ్యా. ఓ మెస్సయ్య, నీ దీవెన మాకు చాలయ్యా. నీ దీవెన మాకు చాలయ్యా. ఓ కరుణామయ, ఓ కరుణామయ,
ఏకీభవిస్తున్న రీతిగానే ఈ ఆరాధన స్తుతి ప్రార్థనను ఏకీభవించుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రక్షకుడా, సర్వాధికారి నీకు వందనాలు. హల్లెలూయా. పరమోపకారి, ఈ బలమైన హస్తమును మాకు తోడుగా ఉంచి ఈ దినం వరకు తల్లి కాచి కాపాడినందుకే నీకు వందనాలు. కరుణామయుడు, ఈనాడు చూస్తున్న పరిస్థితులన్నీ కూడా యుద్ధములు, భూకంపములు, అవును వ్యాధులు, తెగులులు ఈనాడు ప్రతిరోజు విలుచిన ఉన్నావు ప్రభాతం. ఇవన్నీ కూడా నీ రాకడకు సూచనలు. ఈ అంచె దినాల్లో నీ ప్రేమను పొందుకొని ప్రభువా, నీ కాపుదలతో ప్రభు జీవిస్తూ నీదు ప్రేమను అనేకులకు ప్రకటిస్తూ తండ్రి నీ కొరకే జీవించే మహాధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రములు, స్తోత్రములు. సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. భౌతికంగా తండ్రి మా ఎదుట మనుషులు లేకపోయినా ప్రభా తండ్రి నీవు ప్రభు అనేక రీతులుగా తండ్రి మమ్మల్ని దర్శిస్తూ సిద్ధపరుస్తున్నందుకే నీకు స్తోత్రాలు. కరుణామయుడు ప్రభా తండ్రి, నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరువని దేవుడు ప్రభా తండ్రి. ఆవిడ ప్రభా లోక మనుష్యులు ద్వేషించిన మమ్మ మరిచిన నీవు మమ్మ మరువని దేవుడు వేస్తేయా, నీ దీవెన మాకు చాలయ్యా, నీ దీవెన మాకు సరిపోతుందయ్యా. ఆ దీవెనతోటి ఇంతకాలం నడిపించావు, ఆ దీవెనను మరింతగా మాకు దయచేయబోతున్నావు. నీకు స్తోత్రాలు. నేను నమ్మిన బిడ్డలు సిగ్గుపరచను, సిగ్గుపడనెయ్యను అని పలికిన దేవా నీకు స్తోత్రాలు. మా జీవితాన్ని ప్రభా నువ్వు ఎత్తి పట్టుకుని నడిపిస్తున్న విధానముకే ప్రభా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఘనత. స్తోత్రం, 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 స్తోత్రము తండ్రి. అవును ప్రభా, మరి ఒక పర్యాయం వ్యక్తిగతముగాను, కుటుంబముగాను, సంఘముగాను తండ్రి మా జీవితాలలో ప్రభా తండ్రి నువ్వు చూపించిన కృపకై, నీవు ఇస్తున్న క్షేమానికే నీకు స్తోత్రాలు. అనుదిన ప్రయాణంలో మాకు తోడుగా ఉంటూ ప్రభా తండ్రి దయచేసిన కాపుదలకే నీకు వందనాలు. మా చుట్టుపక్కల అనేకములు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రత్యేకంగా ఈనాడు ప్రభా తండ్రి ఈ ఆరాధనలో పాల్గొచ్చిన మా అందరికీ నువ్వు దయచేసిన క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మహిమ గల దేవుడవు నీవు, సర్వోన్నతమైనటువంటి ఘనుడవు నీవు ప్రభా, నీకు వందనాలు, వందనాలు. అందుకో మా ఈ స్తుతి ప్రార్థన, అందుకో మా ఈ స్తుతి అర్పణ, అందుకో మేము అందరూ చెల్లించినటువంటి స్తుతి విజ్ఞాపన అర్పణను నీ పాదముల చెంత అర్పించుచు యేసు నామమునకే అర్పించుచు అడుగుచు నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి ఇంతవరకు మరి పాటలో ఆరాధన, కృతజ్ఞత, స్తుతులతోటి ప్రభువును మహిమపరిచే కృపను దేవుడు ఇచ్చి ఉన్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. మరి యొక్క సమయమునందు మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయదము. మనం అందరము కూడా ప్రార్థన పూర్వకంగా దేవా నాతో మాట్లాడు అనే మనస్సును మనం అందరం కలిగి ఉంటూ దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేయదము. మన నేటి వాక్య ధ్యాన భాగము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మరి 7, 8, 9 వచనాలు. మరి ఈ భాగం నుంచి ఈరోజు మీతో మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథములు తెరిచి మరి వాక్యమును చదువుకుందాం. నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిన అది నా యుద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే
బహు సంతోషముగా అతిశయపడుతున్నాను. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి వినికిడిలో దీవించును కాక. ఆమేన్. మరి ఈ యొక్క ప్రత్యేక ఆరాధన ఈ దినమునందు, పరిశుద్ధ దినమునందు దేవుని యొక్క మాటలను మరి చదివినటువంటి వాక్య భాగం నుంచి నేను ధ్యానం చేయదము. మరి మీద పంచుకొని ఆశపడుతున్నటువంటి మరి అంశం ఏమిటంటే, శరీరంలో ఒక ముళ్ళు, థార్న్ ఇన్ ద ఫ్లెష్. శరీరంలో ఒక ముళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చదివినటువంటి ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాటలు, నాకు శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడెను అని మరి భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మీరు ఎంతమంది సంతోషంగా ఉన్నారు అని ఒకవేళ ప్రశ్నించినట్లయితే మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు, మీరు చేతులు పైకెత్తుతారు. కానీ ప్రతి నవ్వు వెనక ఒక బాధ కనబడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కనబడని ఒక వేదన, ఒక నొప్పి, ఒక కన్నీరు కనబడుచున్నది. అది సేవకులైనా విశ్వాసులైనా అది ఎవరైనప్పటికీ కూడా మన బయటికి సంతోషంగా కనబడుచున్నాము. కానీ మనమందరం కూడా చాలా విషయాలను బట్టి మన అంతరంగంలో, మన మనస్సులో ఎంత కృంగిపోచు ఉన్నాము, ఎంతగానో దినదినము కూడా వేదనతోటి మరి బాధతోటి బలహీనం అయిపోతూ ఉన్నాము. అవును, మరి పౌలు చెప్పినట్లుగా ఈ దినమున అనేకుల జీవితాలలో ఒక ముళ్ళు కనబడుచున్నదండి. దెర్ ఈస్ ఎ థార్న్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ముళ్ళు కనబడుచు ఉన్నది. మరి వాక్యము మరి పౌలు గారు చెప్తూ, నాకు శరీరం ఒక ముల్లో ఉంచబడెను అంటే ఇదేదో తనకు తానుగా పెట్టుకుంది కాదు, లేకపోతే అదేదో అనుకోకుండా వచ్చినటువంటి ముళ్ళు కాదు. ఉంచబడెను అంటే ఎవరో ఆ ముళ్ళును పౌలు జీవితంలో పెట్టారండి. 7వ వచనం ఆఖరు చూసిన ఉంచబడెను అంటే ఎవరో, సో సంబడి హ్యాస్ కెప్ట్ ద థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఆఫ్ అపోస్టల్ పాల్. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఎవరో ఆ ముళ్ళును పెట్టారంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మీతో పంచుకొని చూంటుండగా ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆదరించి తన యొక్క వాక్కు ద్వారా దర్శించాలని ఆశతోటి ఈ మాటలు మీ ముందు పెట్టించి ఉన్నాను. అవును, మరి పౌలు గారి జీవితంలో మరి తను ఎంత గొప్ప సేవ చేసి ఉన్నాడో, తను ఎంత విస్తృతంగా దేవునికి పరిచయను, అనేక ఆత్మ రక్షణకు తను ఎంత ప్రయాసపడ్డాడో మరి క్రొత్త నిబంధనే మనకు ఒక సాక్ష్యంగా కనబడుతూ ఉంది. మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మరి పుస్తకములలో సగము పుస్తకములు, సుమారుగా 13, హెబ్రీ పత్రిక కలుపుకుంటే 14, మరి సగం పుస్తకాలు అపోస్తలుడైనటువంటి మరి పౌలు గారే రాసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి దానిని బట్టి మనకు అర్థమవుతుంది అపోస్తలుడైన పౌలు ఎంత ఘనమైన సేవను చేశాడో, మరి ఎంతగా దేవుడు అపోస్తలుడైన పౌలును వాడుకున్నాడో, ఎంత బలముగా అనేకుల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి ఉన్నాడో, మరి వాటిని బట్టి మనకి బైబిల్ గ్రంథమే ఒక సాక్ష్యంగా కనబడుచు ఉన్నది. అంటే అంత ఘనమైన సేవ చేసిన వ్యక్తి, అంత బలముగా దేవుని చేతిలో వాడబడిన వ్యక్తి, అంత నమ్మకంగా దేవుని దగ్గర సేవ చేసిన వ్యక్తి జీవితంలో ఒక ముళ్ళు ఉంచబడెను అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా ఉన్నటువంటి మరి ముళ్ళు ఎవరు పెట్టారు అనే విషయాన్ని సేవలు మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రాముఖ్యంగా మరి పౌలు చెప్తున్న ముళ్ళు ఏమిటండి ఇక్కడ? మరి సాధారణంగా ముళ్ళు అని చెప్పినప్పుడు అది మనం బాధ పెట్టేదిగా, నొప్పి తెచ్చేదిగా, మనకు శరీరంలో వేదన కలుగు చేసే రకంగా కనబడుతూ ఉంది. ఈరోజు ఇటువంటి ముళ్ళులో మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీ జీవితంలో లేదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు బాధించేది, మీరు వేదన పెట్టేది, మీకు ఎక్కువగా నొప్పి కలిగించేటువంటి ముళ్ళులో ఈరోజు మీ జీవితంలో లేదని ఎంతమంది చెప్పగలుగుతారు? పౌలు వంటి ఘనుడైనటువంటి నమ్మకస్తుడు, బలముగా దేవుని చేత వాడబడిన వ్యక్తి జీవితంలోనే ముళ్ళు పెట్టబడి ఉంటే ఈరోజు నా జీవితంలో ఉండదు అని ఎలా మనం చెప్పగలము? అవును, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముళ్ళు కనబడుతూ ఉంది.
అది ఎంతగానో మనల్ని బాధింప చేస్తుంది, నొప్పి వేదన కలుగు చేస్తూ ఉంది, మనకు తెలియకుండానే ఎంతగా మనకు కృంగదీస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఇటువంటి ముళ్ళుతోటి ఎవరైనా బాధపడుచున్నట్లయితే ప్రభు మీతోటే మాట్లాడుతూ ఉన్నాడని ఈ మాటలు గ్రహించండి. అవును ప్రియ సహోదరులారా, మరి మన జీవితాలలో ముళ్ళు, పౌలు జీవితంలో ముళ్ళు అనేకులు కూడా అనేక రకాలుగా విశ్లేషిస్తూ ఉంటారు. దీన్ని కొంతమంది చెప్తూ ఉంటారు ఏమనంటే పౌలు యొక్క శరీరంలో ముళ్ళు అని చెప్పబడింది కాబట్టి అది పౌలుకు ఉన్నటువంటి ఒక అనారోగ్య స్థితిని గురించి తెలియజేస్తుంది. బహుశా తనకి ఏదో ఒక సిక్నెస్ ఉంది, ఒక వ్యాధితో బాధపడుతున్నాడు, దాని గురించే పౌలు గారు దాని ముళ్ళు అని చెప్పాడని కొంతమంది విశ్లేషిస్తూ ఉంటారు. మరి కొందరైతే అది అటువంటిది ఏమీ కాదు, అది తన యొక్క పరిచయ జీవితంలో వచ్చేటువంటి ఒక ఆటంకము అని చెప్తూ ఉంటారు. అయితే మరి స్పష్టంగా ఆ ముళ్ళు అనేది ఏమిటి అనేది మరి వాక్యంలో ఎక్కడ కూడా వివరించబడలేదు. కానీ ఒకటి మాత్రము వాస్తవం అండి, ఏమిటంటే ఆ ముళ్ళు పౌలును ఎంతగానో బాధ పెడుతుంది, ఆ ముళ్ళు పౌలును ఎంతగానో వేదన గురి చేస్తుంది, ఆ ముళ్ళు తన శరీరానికి కూడా ఎంతగానో బలహీనపరుస్తుంది, నొప్పి కలుగు చేస్తుంది అనే విషయం మాత్రము చదివిన వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించండి. అవును, ఈనాడు మన జీవితాలలో కూడా ఒక ముళ్ళు అనగా అది ఒక వస్తు రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక పరిస్థితి రూపంలో కావచ్చు, అది అనేక విధాలుగా మన జీవితాల్లో కొన్ని ముళ్ళులు మనం బాధ పెట్టించు ఉన్నవండి. మన జీవితంలో ఎదగకుండా ముందుకు వెళ్ళకుండా మరింతగా దేవునికి దీవెన పొందుకోకుండా అడ్డుగా కనబడుచు ఉన్నాయి. ఇటువంటి ముళ్ళు ఒకవేళ నీ నా జీవితంలో ఉంటున్నట్లయితే మరి మాటలు మన కొరకే అనే విషయాన్ని గ్రహించండి. ఇట్ వాజ్ ఎ పర్సనల్ సఫరింగ్. ఇది సమాజంలో వచ్చేటువంటి ఒక ప్రాబ్లం కాదు, ఒక సమస్య కాదు, వ్యక్తిగతంగా తనకు ఉన్నటువంటి ఒక సమస్య, వ్యక్తిగతంగా పౌలు అనుభవిస్తున్నటువంటి ఒక బాధ అనే విషయం గ్రహించండి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కుటుంబాలుగా లేకపోతే సమాజంగా ఒక పరిస్థితి కూడా మనం వెళ్తూ ఉన్నాము, ఒక సమస్యను ఎదుర్కొనిచున్నాము. అట్ ద సేమ్ టైం మనం గ్రహించాలి ఏమనంటే మనము వ్యక్తిగతంగా కూడా మనలో చాలా మంది కూడా బాధపడుచున్నారు. సో దెర్ ఆర్ సమ్ పర్సనల్ సారోస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్క జీవితంలో వ్యక్తిగతంగా అనుభవిస్తున్న వేదనలు కనబడుతున్నాయి. సామాజికంగా, కార్పొరేట్ గా అందరూ కలిసి అనుభవిస్తున్న బాధలు ఒకటైతే ఒంటరిగా పడేటువంటి బాధ మరి ఒకటి. ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ సఫరింగ్ దట్ హిస్ ఫ్యామిలీ వాస్ గోయింగ్ త్రూ, లేకపోతే ఇట్ వాస్ నాట్ ఎ సఫరింగ్ దట్ ద చర్చెస్ వర్ గోయింగ్ త్రూ, ఇట్ వాస్ నాట్ ఎ సఫరింగ్ దట్ ఆల్ ద పీపుల్ వర్ గోయింగ్ త్రూ, ఇట్ వాస్ ఎ సఫరింగ్ దట్ ఓన్లీ పాల్ వాస్ గోయింగ్ త్రూ. పౌలు మాత్రమే వెలుచినటువంటి ఒక సమస్య, పౌలు మాత్రమే ఎదుర్కొనిచ్చినటువంటి ఒక వేదన. ఈ మాటలు వినిచినటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు సమాజముగా, దేశముగా ఒక కరోనా వైరస్ అనే పేరుతోటి అనేకులు కూడా ఈ యొక్క ప్రాబ్లం గుండా వెళ్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం వ్యక్తిగతంగా, ఇండివిజువల్ గా ఈరోజు మనలో చాలా మంది కూడా కొన్ని సమస్యలతో సతమతం అవుతూ ఉన్నాము. కొన్ని పరిస్థితులు మనం ఎంతగానో బాధింప చేస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ సోషల్ ప్రాబ్లం. అయితే ఈరోజు మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ లో ఇండివిజువల్ గా కూడా మనలో చాలా మంది బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కొన్ని వేదనకు దారి తీస్తున్న విషయాన్ని కూడా ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను. బికాస్ ద ప్యాసేజ్ ఇస్ క్లియర్లీ మెన్షనింగ్ అబౌట్ ద పాల్స్ పర్సనల్ అండ్ ఇండివిజువల్ సఫరింగ్. తన వ్యక్తిగతంగా తాను అనుభవిస్తున్నటువంటి ఒక వేదన. ఈరోజు లేరంటారా మీరు? ఇండివిజువల్ గా నీవు మాత్రమే పడుతున్న వేదన ఈరోజు లేరంటారా ఈ మాటలు వినిచినటువంటి మీలో? అవును, ఈరోజు ఇండివిజువల్ గా బాధపడుతున్న వారు మనలో చాలా మంది కనబడుతున్నారు. అదొక పాస్టర్ కావచ్చు, అదొక బిలీవర్ కావచ్చు, అదొక వైఫ్ కావచ్చు, ఒక హస్బెండ్ కావచ్చు, ఒక సన్ కావచ్చు, ఒక ఫాదర్ కావచ్చు, ఒక మదర్ కావచ్చు. బట్ దెర్ ఆర్ సమ్ ఇండివిజువల్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ త్రూ సమ్ అన్ఎక్స్ప్లెయిన్డ్, వివరించలేని కొన్ని సమస్యలు. Unshareable. There are some problems that we are going through. We are feeling shy to share with others. ఇతరులతో పంచుకోలేనటువంటి కొన్ని వేదనలు మనం అందరం కూడా అనుభవిస్తూ ఉన్నామండి. అండ్ టు దోస్ పీపుల్ ఐఎమ్ స్పీకింగ్ టు యూ టుడే. వారితో ఈరోజున మాట్లాడుతున్నాను దేవుని యొక్క వాక్యము ద్వారా. ఇండివిజువల్ గా బాధపడుతున్న వారితో మాట్లాడుతున్నాను దేవుని వాక్యము ద్వారా. ఇండివిజువల్ గా నీవు మాత్రమే లెట్ మీ వన్స్ అగైన్ స్ట్రెస్ ఇట్, నీవు మాత్రమే అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల గురించి దేవుని వాక్యం ద్వారా, ఆ దేవుని ద్వారా మీతో మాట్లాడుతున్న మాటలు వినండి జాగ్రత్తగా. అవును,
పౌలు చాలా చక్కగా వర్ణించాడు దానిని. ఏమనంటే, నా జీవితంలో, నా శరీరంలో ఒక ముళ్ళు, ఐ హ్యావ్ ఎ థార్న్ ఇన్ మై ఫ్లెష్, ఒక ముళ్ళు ఉంది. ఈరోజు ఈ మాటల అర్థం చేసుకోవచ్చు. ధ్యానం చేస్తూ ఉంటుండగా ఒక 3 విషయాలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. 3 విషయములు మనం చదివినటువంటి వాక్య భాగములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదివి ఉన్నాము. ఈ 3 మాటలు 3 వచనాల నుంచి చెప్పాలని ఆశపడుతున్నాను. 7వ వచనము, 8వ వచనము, 9వ వచనము ఒక 3 మాటలుగా. అసలు ముందుగా ఇండివిజువల్ సఫరింగ్స్, ఇండివిజువల్గా వేదన పడుతున్నటువంటి, ఈవెన్ నీ భార్య నీ భర్తతో కూడా చెప్పుకోలేకుండా ఎటువంటి స్ట్రగుల్స్ అయితే నువ్వు ఈరోజు పొందుకొనిచున్నావో, చెప్పుకోలేని పరిస్థితిని, చెప్పుకున్న ప్రయోజనం లేదు అనే ఆలోచనతో ఎంతగా నీవు కృంగిపోతున్నప్పటికీ కూడా, ఐఎమ్ స్పీకింగ్ టు యూ టుడే త్రూ గాడ్స్ వర్డ్, అండ్ యూ అండ్ మీ వి నీడ్ టు అండర్స్టాండ్. మొదటి మాటగా 7వ వచనంలో ద పర్పస్ ఆఫ్ ద థార్న్. అసలు ముళ్ళు యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ముళ్ళు ఎందుకు ఉంచబడింది? ఎందుకు మన జీవితంలో అనుగ్రహించబడింది? ద పర్పస్ ఆఫ్ ద థార్న్. ఈ మాటలు మనము ముందుగా అర్థం చేసుకుందాం. లెట్ us read verse 7. 7వ వచనం చదువుకుందాము. నాకు కలిగిన ప్రత్యక్షతలో బహు విశేషముగా ఉన్నందున. ఇక్కడ ఈ మాట ఒక కారణం కనబడుతుంది. ఎందుకు ముళ్ళు ఉంచబడిందంటే, బికాస్ పాల్ హ్యాడ్ సమ్ గ్రేటర్ అండ్ స్పెషల్ రెవల్యూషన్స్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి, అత్యధికమైనటువంటి ప్రత్యక్షతలు, దేవుని యొక్క రెవల్యూషన్స్, ప్రత్యక్షతలు, దర్శన భాగ్యములు తన జీవితంలో తాను కలిగి ఉన్నాడంట. సో అందుకని చెప్తున్నాడు కదా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున ఒక ముళ్ళు నా శరీరంలో ఉంచబడింది. అదే అధ్యాయం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివినప్పుడు మనకి అర్థమవుతుంది. వన్ ఆఫ్ ద స్పెషల్ రెవల్యూషన్, తాను పొందినటువంటి విశేషమైనటువంటి ప్రత్యక్షతలో ఒక ప్రత్యక్షత, తాను 3వ ఆకాశంకు కొనుకోబడ్డాడని, తను అక్కడ దేవునికి ప్రత్యక్షత చూశాడని, అక్కడ విషయాలు పరదేశం కొనుకోబడి అటువంటి గొప్ప రెవల్యూషన్ తను పొందుకున్నాడని, అటువంటి అనుభవాన్ని ఏ ఒక్కరు పొందినట్లుగా వాక్యములు ఎక్కడ మనకు కనబడదండి. ప్రాముఖ్యంగా కొత్త నిబంధనలు చూసినట్లయితే దర్స్ నో పర్సన్ అపార్ట్ ఫ్రమ్ జాన్ ది అపోస్టల్. ప్రకటన గ్రంథం రాస్తూ ఉన్నప్పుడు మరి యోహాను, మరి శిష్యుడు అయినటువంటి అపోస్తలుడు యోహాను తను కలిగిన ప్రత్యక్షత, దాన్ని ఎవరితో మనం కంపేర్ చేయలేము. అది దర్శనము ద్వారా, ప్రత్యక్షత ద్వారా. అందుకని ఆ పుస్తకానికి ప్రకటన ఆర్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, అపోకలిప్సిస్ అంటే దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత తన కనులారా చూచి దర్శనము ద్వారా కొనుక్కోబడి ఆ పుస్తకం అంతటి రాశాడండి. అయితే మరి పౌలు గారు కూడా అటువంటి కొన్ని ప్రత్యక్షతలు తన జీవితంలో పొందుకున్నాడు. వేరాజ్ జాన్ మరి దానికంటే ముందుగానే, అనగా మరి యోహాను చూసినట్టు పౌలు తర్వాత. సో అందుకని ప్రకటన గ్రంథము, యోహాను పత్రికలు ఇవన్నీ కూడా those were the last books written in the Old Testament. అది డేట్ వైజ్ చూసినప్పటికీ కూడా క్రీస్తు శకం 90వ సంవత్సరం తర్వాత రాయబడిన పుస్తకాలు. కానీ అపోస్తలుడైనటువంటి పౌలుకు రాసిన పుస్తకాలు దానికంటే ముందుగానే, అంటే యోహాను పొందినటువంటి ప్రత్యక్షతలు దానికి ముందుగానే మన అపోస్తలుడైన పౌలు గారు ఇటువంటి స్పెషల్ రెవల్యూషన్స్ ఎక్స్పీరియన్స్ తాను పొందుకున్నాడండి. ఎవరు పొందినటువంటి గొప్ప అనుభవాలు, ఎవరు పొందినటువంటి గొప్ప రెవల్యూషన్స్ ని అపోస్తలుడైన పౌలు గారు పొందుకున్నారు. అందుకని చెప్తున్నాడు, because I have so many special experiences with God and because I have received so many revelations from God, ఇతరుల కంటే ఘనముగా, అత్యధికముగా గొప్ప ప్రత్యక్ష కలిగి ఉన్నందున, and as I shared with you, మొదటి మాటగా the purpose of the thorn, అక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికం హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతానుకు దూతగా ఉంచబడిను. ఈ మొదటి మాటలో మనకి అసలు ముళ్ళు ఎందుకు మన దేవుని బిడ్డల జీవితంలో పెట్టబడుతుంది అనే ఉద్దేశం కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ టు అండర్స్టాండ్ ద సోర్స్. దీనిని దేవుడే పెట్టాడండి. హోప్ యు అండర్స్టాండింగ్ అండ్ యు ఫాలోయింగ్ విత్ మీ. ఈ ముళ్ళుని ఎవరు పెట్టారంట? దేవుడే ఈ ముళ్ళును పౌలు జీవితంలో పెట్టాడంట.
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద థార్న్? అసలు ఎందుకు ఈ ముళ్ళు పౌలు చేతులు పెట్టబడింది? స్పష్టంగా చెప్తున్నాడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, నేను ఇంకా నన్ను నేను ఎక్కువగా హెచ్చించుకోకుండా నిమిత్తము. ఎందుకంటే పౌలు గారికి అటువంటి స్పెషల్ రెవల్యూషన్స్, స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ దేవుడు పౌలు గారికి ఇచ్చినప్పుడు, ఒకవేళ ఆ స్థానంలో మనం ఉండినట్లయితే మనకి తెలియకుండా గర్వం వస్తూ ఉంటుంది. అండ్ ఈవెన్ టుడే చాలాసార్లు అనేకులు మాటలు చెప్తూ ఉన్నప్పుడు అండ్ వి అండర్స్టాండ్ క్లియర్లీ, చాలా చక్కగా చెప్తూ ఉంటారు, ఇతరులతో కంపేర్ చేసుకోకుండానే తమ్ముడు తాము హెచ్చించుకొని ఉంటారు. దేని బట్టి అంటే ఇతరులకు లేని భాగ్యం ఈరోజు నేను పొందుకొని ఉన్నాను. కొందరు వారి మాటలు అర్థమైపోతూ ఉంటుంది. ఈజ్ ఇట్ టు గివ్ గ్లోరీ టు గాడ్ ఆర్ ఈజ్ ఇట్ టు జస్ట్ వారి తమ్ముడు తాము హెచ్చించుకోవడం నిమిత్తం వాళ్ళు చెప్తున్నారా అనేది మనకి స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుందండి. ఆ దేవుని ఆత్మ వివేచన కలిగిన వారైతే తప్పకుండా తమకు ఉన్నదాన్ని బట్టి, తాము కలిగి ఉన్న వాటిని బట్టి, తమ ప్రత్యేకమైనటువంటి అనుభవాలు వెళ్ళిన దాన్ని బట్టి అనేకులు చెప్తున్నప్పుడు దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. మరి కొంతమంది మాట్లాడుతున్నప్పుడు దేవునికి మహిమ కంటే ఇదిగో ఎవ్వరూ లేనటువంటి రీతిగా వీరు మాత్రమే పొందుకున్నట్లుగా తమ్ముడు తాము, ఇట్ లుక్స్ లైక్ దే ఆర్ ఎగ్జాల్టింగ్ దెమ్సెల్ఫ్, వారు తమ్ముడు తాము హెచ్చించుకుంటున్నట్లు కనబడుతూ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద రీజన్ టు ఎగ్జాల్ట్ దెమ్సెల్ఫ్? ఎందుకు వారు కొంతమంది ఆ రకంగా ఆ మాటలు చెప్తూ, ఇదిగో నేను ఫలానా స్థలానికి వెళ్ళాను, నేను ఫలానా రీతిగా వెళ్ళాను, లేదా ఫలానా పని చేశాను, నేను ఫలానాది కలిగి ఉన్నాను అని ఎందుకు చెప్పుకుంటారండి? ఇట్ ఈస్ వన్ థింగ్, ద మెయిన్ మోటివ్ యాజ్ ఎ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ టు గివ్ గ్లోరీ టు గాడ్, దేన్ని మహిమపరచడానికి, అది వాస్తవమే. అండ్ దట్ షుడ్ బి ద ప్రైమరీ మోటివ్ to share our witnesses and to share our testimonies before all the people, so that all the people can understand దేవుడు ఎంత గనుడో, ఎంతగా తన బిడ్డల పట్ల శ్రద్ధ కనపరుస్తూ ఉంటాడో అది కనపడదు. కానీ కొంతమంది చెప్తున్నప్పుడు మనకి అందులో దేవుని ఘనత కంటే తమ్ముడు తాము హెచ్చించుకుని విధానమే కనబడుతూ ఉంటుందండి. అది ఎలా అంటే, మరి పరిశుద్ధుడు ఒకసారి ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా, నేను వారం 2 సార్లు ఉపవాసం ఉన్నాను, ఆ దొంగ వల్లే లేను, క్రమం తప్పకుండా ప్రతి పని కూడా చేస్తున్నాను, ధర్మశాస్త్రం ఫాలో అవుతున్నాను, దశభాగం చెల్లిస్తున్నాను అని పరిశుద్ధుడు ఎలా అయితే ప్రార్థన చేశాడో, ఇట్ ఈస్ నాట్ దట్ హీ వాస్ సీకింగ్ ఫర్ ద మర్సీ ఆఫ్ గాడ్. ఆ పరిశుద్ధుడు ఏం చేస్తున్నాడంట, తను తాను హెచ్చించుకొని బికాస్ ఆఫ్ వాట్ హీ వాస్ డూయింగ్. అదే రకంగా ఎవరికి లేనిది మనం కలిగి ఉంటే, ఎవరు చేయనిది మనం చేస్తే, ఎవరికి లేనటువంటి ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ మనం కలిగి ఉంటే, ఎలాగైతే మనము తెలియకుండానే హెచ్చించుకుంటామో, తెలిసి హెచ్చించుకుంటామో, పౌలు గారు చెప్తున్నారు, నా జీవితంలో ఒక ముళ్ళును దేవుడు పెట్టాడు. ఎందుకంటే నేను కలిగిన అనుభవాలు అటువంటివి. పొరపాటును వాటిని బట్టి నన్ను నేనే హెచ్చించుకుంటానేమో, ఒకవేళ నన్ను నేను దేవుని కన్నా గరుడుగా ఎంచుకుంటానేమో, కాబట్టి నేను అణిగి మణిగి దేవుని దగ్గర ఉండాలనే ఉద్దేశముతోటి దేవుడు నా జీవితంలో ఒక ముళ్ళును పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు గ్రహించండి. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఈరోజు మన జీవితాల్లో కొన్ని ముళ్ళులు, అది అనారోగ్య రూపంలో కానీ, అది మనుష్య రూపంలో కానీ, అది ఒక భర్త రూపంలో కానీ, ఒక భార్య రూపంలో కానీ, లేకపోతే అనేక పరిస్థితుల రూపంలో కానీ, ఒక ఉద్యోగ రూపంలో కానీ, లేకపోతే ఈరోజు నువ్వు కలిగినటువంటి ఒక ఘనమైనటువంటి స్థితిని బట్టి కానీ, ఎందుకు వీటన్నిటిని కూడా మనకి ఆటంకాలుగా లేకపోతే ఒక ముళ్ళుగా పెట్టి ఉన్నాడు అని ఆలోచన చేస్తే, మనం చెప్తున్నటువంటి సమాధానం ఒకటైతే, దేవుడు చెప్తున్న ఉద్దేశం ఏంటంటే, నిన్ను నీవు హెచ్చించుకోకుండా ఉండాలంటే నీలో ఒక వీక్నెస్ ఉండాలి. లేకపోతే లూసిఫర్ ఎలాగైతే నేనే, నాకంటే ఎవరు గనుడు లేదు అని దేవుని స్థానాన్ని కోరుకున్నాడో, ఇక దేవుని తర్వాత నాకంటే జ్ఞానము కానీ సౌందర్యము కానీ ఎవరికి లేదని ఏ రకంగా తను తాను హెచ్చించుకున్నాడో, ఆ రకంగా మనలో కూడా చాలా హెచ్చించుకొని పడిపోతారు. సో వాట్ హ్యాపెన్స్ వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ ప్రైడ్? గర్వముతో నింపబడినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే దేవుని వాక్యములు చూస్తూ ఉంటాము. సామెత గ్రంథంలో చాలా చక్కటి మాటలు కనబడుతున్నాయి. మరి పతనమునకు ముందు, నాశనమునకు ముందు గర్వము నడుచును అనే మాట చూస్తూ ఉంటాం. సో ప్రైడ్ వాకెత్ బిఫోర్ డిస్ట్రక్షన్. ఒక వ్యక్తి నాశనం కావడానికి కారణము, పతనం కావడానికి ఆ మొదటి కారణము గర్వం అండి. దేవుడు పౌలు నాశనం కాకూడదు అనే ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి పౌలు జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఈరోజు నీ నా జీవితంలో కూడా ఒక ముళ్ళును ఎందుకు పెట్టాడు? సో దట్ మనం పతనం కాకూడదు. దీనిలో ఒక ఆశీర్వాదం కనబడుతుంది. హల్లెలూయా. సో దట్ we might not be destroyed. మనము నాశనం కాకూడదు, మనం పతనం కాకూడదు. అందుకనే మన జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా 99% పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ కూడా 1% వీక్నెస్ పెట్టాడండి, ఒక బలహీనతని పెట్టాడు.
ఇతరుల కంటే నేను మెరుగైన వ్యక్తిని అని చెప్పుకోలేకుండా ఉండడానికి ఒక ముళ్ళును మన జీవితం పెట్టాడు. ఎందుకంటే నీవు నేను పతనం అవ్వడం దేవునికి ఇష్టము లేదండి. అందుకని పౌలు మరి తను వ్యక్తిగతంగా హి వాస్ సో హంబుల్, వ్యక్తిగతంగా తను ఎంతగానో తగ్గించుకునే వ్యక్తి అని మనకి మరి అపోస్తుల కార్యము చదివినప్పుడే మనకు కనబడుతూ ఉంటుంది. ఒకానొక సమయంలో అపోస్తుల కార్యములో 14వ అధ్యాయము 7 నుంచి 18 వచనం చదివినప్పుడు మనకు ఒక సందర్భం కనబడుతుంది. లుస్త్రాలో పరిచర్య చేస్తున్నప్పుడు మరి పుట్టుక నుంచి మరి వ్యక్తి కాళ్ళతోటి మరి బాధపడుతూ ఉన్నప్పుడు మరి కుంటివాడు ఉన్నట్లుగా తన బలములైనటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు మరి పౌలు గారంట ఆ వ్యక్తితో మాట్లాడము, ఆ వ్యక్తిని స్వస్థపరచడము ప్రాముఖ్యం చూస్తాం. ఆ వ్యక్తిలో విశ్వాసం ఉండేనని పౌలు గ్రహించి అనే మాట చూస్తూ ఉంటాం. విశ్వాసం ఉండేనని పౌలు గ్రహించి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా వెంటనే విషయం లుస్త్రాలో అందరికి తెలియపరచబడింది. సో వెంటనే లుస్త్రా వారు ఏం చేశారంటే ఆ ఊరికి వచ్చినటువంటి ఈ స్పెషల్ గెస్ట్ అనగా ఎవరో అపోస్తలుడు పౌలు గారు, బర్నబా, సో వీరిద్దరిని కూడా వారు ప్రత్యేకంగా వారు స్వీకరించారు. వెంటనే వారిని గురించి లుస్త్రాలో ఉన్న ప్రజలందరూ చెప్పిన మాటలు ఏంటంటే దేవతలో మనుష్య రూపం ధరించుకుని మన మధ్యకు వచ్చారు. సో వారు వెంటనే పౌలు బర్నబాలు దేవునితో సమానంగా చేశారు, దేవతతో పోల్చడం ప్రారంభించారు. అందుకనే వారు బర్నబాని ఏం పిలిచారంటే ద్యూపతి అని పేరు పెట్టడము చూస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఒక దేవత పేరు. అలాగే పౌలు ముఖ్య ప్రసంగికుడైనందున పౌలుకు హెర్మే అనే దేవత పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉంటాం. అంటే వారిద్దరిని కూడా ఇంకా దేవుళ్ళతో సమానంగా ఎంచడము మరి లుస్త్రా వాళ్ళు ప్రారంభించారని. ఇంక వెంటనే ఈ ద్యూపతి దేవత యొక్క పూజారులు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా బలి అర్పించడానికి పౌలు బర్నబాల కోసము వారి దగ్గర బలి అర్పించడానికి వారు అన్ని సిద్ధపరుస్తారంటారు. వెంటనే ఎప్పుడైతే ఈ విషయము పౌలు బర్నబాలకు తెలిసి ఉందో వారు ప్రజలతో మాట్లాడారు కదా, ఎందుకు మీరు ఎలా చేస్తాం, మేము దేవతలము కాదు, మేము ఏమాత్రము దేవతలము కాదు, మేము కూడా మీ వంటి స్వభావం కలిగిన మనుషులమే కదా, దెన్ వై ఆర్ యూ డూయింగ్ దీస్ థింగ్స్ టు అస్, మేమందరం మీ వంటి మనుషులమే, కేవలం దేవుని వాక్యము ద్వారా యేసు ద్వారా ప్రత్యేకించబడ్డాము, మేము మీ మధ్యకి వచ్చి దేవునికి రాజస్వాన్ని ప్రకటిస్తున్నాము, ఆ దేవుని నామములో కార్యం చేయగలుగుతున్నామే, కానీ మేము మీ వంటి స్వభావం కలిగిన వారమే, మీకంటే ఘనులము కానే కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్య సందర్భం చదువుతున్నప్పుడు అర్థం చేసుకుని వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి కనుక నీకు వచ్చినట్లయితే నువ్వేం చేస్తావు? నువ్వు చేయకుండానే నీకు ఒక ఘనత వస్తే, నువ్వు అసలు ఏమి చేయకుండానే నిన్ను ఒక గనులుగా వారు ఎంచుతున్నప్పుడు మనుషులుగా వాట్ డు వీ డూ, మనం ఏం చేస్తాం? వాట్ వీ డూ, మనం ఏం చేస్తామండి? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని, ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది వి ట్రై టు టేక్ ద క్రెడిట్, ఆ క్రెడిట్ అంతా మనం తీసుకొని వీళ్ళు మన మనుషులు కాదు మన దేవుడు చేసేస్తున్నారు, ఇంకేం తక్కువ, ఇంక మన దేవుడు చేస్తుంటే దేవుళ్ళు వారు ఏం అడిగినప్పటికీ కూడా దే విల్ బి రెడీ టు గివ్ us and the happiest life for the rest of their life. తమ తదుపరి జీవితం అంతా కూడా వారు సుఖంగా వారు జీవించవచ్చు అని ఆనాడు పౌలు బర్నబాలు అనుకోలేదండి. దేవుని భయం వాళ్ళలో ఉంది. మోర్ ఓవర్ దేవుడు వారిని ఎంతగా వాడుకుంటున్నప్పటికీ, దేవుడు మనుషులు ఎదుట వారికి ఎంత ఘనత ఇచ్చినప్పటికీ కూడా దే ఆల్వేస్ రిమైన్డ్ హంబల్. వారు ఎప్పుడు కూడా తగ్గించుకొని జీవించారు. అందుకనే వారు చెప్పిన మాట మీ వంటి స్వభావం కలిగిన మనుషులు దేవుడు కాదని వారు తృణీకరించారు, పౌలు కూడా. సో అలాంటి పౌలు గారు అటువంటి సందర్భం వచ్చినప్పటికీ, అవకాశం వచ్చినప్పటికీ ఇప్పుడు తగ్గించుకొని ఉంటే, ఇప్పుడు దానికంటే ఇంకా ఘనమైనటువంటి ఒక ప్రత్యక్షతను పౌలుకి దేవుడు ఇచ్చినప్పుడు మరి పౌలు ఏదో కారణముతోటి హెచ్చించుకుంటాడేమో. అలా హెచ్చించుకొని గర్వముతో నింపబడి పతనం అవ్వడము కంటే ఒక ముళ్ళుతో సతమతం అవుతూ నా పైన ఆధారపడడం మంచిదని చెప్పి దేవుడే పౌలు జీవితంలో ఒక ముళ్ళు పెట్టాడంట. కాబట్టి ఈరోజు మన అందరి జీవితంలో ముళ్ళు, బాధ, వేదన, నొప్పి, దీనికి కారణం ఏంటంటే సో దట్ వీ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్ అండ్ సో దట్ వీ మైట్ నాట్ ఎగ్జాల్ట్ అవర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. మనము దేవుని దగ్గర మనల్ని మనము హెచ్చించుకోకుండా నిమిత్తము దేవుడే మన జీవితంలో కొన్ని నొప్పులను, కొన్ని ముళ్ళులను పెట్టాడనే విషయం గ్రహించండి. కాబట్టి అందుకే చూస్తున్నాం పౌలు గారు మాట చెప్తూ 2 Corinthians 12th chapter 7th verse లో, నా శరీరంలో ఒక ముళ్ళు, నన్ను నేను హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా, మెసెంజర్ ఆఫ్ సేటన్ గా ముళ్ళు పెట్టబడింది అంటండి. అంటే we need to understand, సాతానుడు ఎప్పుడు కూడా తనంత తానే మన దగ్గరికి వచ్చి ఏమి చేయలేడండి.
ఎస్పెషల్లీ ప్రభు రక్తము చేత శుద్ధీకరించబడినటువంటి రక్షణ పొందినటువంటి మన జీవితాలని అపవాది తాకాలంటే హీ నీడ్స్ పర్మిషన్ ఫ్రమ్ గాడ్. ఉదాహరణకి యోబు జీవితంలో మరి జరిగినటువంటి సంఘటన బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. టు టచ్ అస్, మనం తాకాలంటే, మనల్ని నశింపచేయాలంటే, మనం పతనపరచాలంటే హీ నీడ్స్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ గాడ్. ఇక్కడ చూస్తున్నాము దేవుడు సాతాను యొక్క దూతకు సాతానుకు పర్మిషన్ ఇచ్చాడంట. ఒక ముళ్ళుగా వెళ్ళి సాతాను నలగొట్టు ఇంగ్లీష్లో చూస్తే టు బఫెట్ మీ అంటే పిడిగుద్దులతోటి అనేకమైన ఫిజికల్ పెయిన్ నేను పౌలుకి ఇవ్వు, అండ్ ఐఆమ్ అలోయింగ్ యూ టు డూ, నేను అనుమతిస్తున్నాను. పౌలే చెప్తున్నాడండి. ఒకటే కారణం అండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో కొన్ని ముళ్ళు మన బాధ పెడుచున్నాయంటే మనం పతనం కాకూడదు. అందుకని దేవుడు ఒక నొప్పిని, ఒక ముళ్ళును మన జీవితంలో పెట్టి నడిపిస్తున్నాడు. అండ్ దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద థాట్. రెండవ మాటగా సెకండ్ వర్డ్ 8వ వచనం మరి ఆ ముళ్ళు ఉన్నప్పుడు మరి పౌలు గారు చేసిన పని ఏంటి? అది నా యొద్ద నుండి తొలగిపోవాలని చెప్పి దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని. ప్రేయర్స్ ఫర్ ద థార్న్. ఆ ముళ్ళు తొలగిపోవాలని పౌలు గారు చేసిన ప్రార్థనలు కనబడుతున్నాయి. సో రెండో మాట ఇదే 8th verse ప్రేయర్స్ ఫర్ ద థార్న్. మొదటి మాట చూసాం, పర్పస్ ఆఫ్ ద థార్న్. ఎందుకు దేవుడు ముళ్ళును పెట్టాడంట? మనల్ని మనమే హెచ్చించుకోకుండా దేవుని పైన ఆధారపడాలని. గర్వంతో నింపబడితే దేవుని దూరం అయిపోతాం కాబట్టి దేవుని దగ్గరగా ఉండాలని ఒక ముళ్ళు పెట్టాడు. అందుకని ఈరోజు మనలో చాలా మంది ఉన్నటువంటి ముళ్ళును బట్టి దేవుని పైన ఎక్కువ ఆధారపడుతున్నారు, మరీ ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, మరీ ఎక్కువగా దేవునితో మంచి అనుబంధాన్ని కలిగి జీవిస్తారు. ముళ్ళే లేకపోతే ఈరోజు నువ్వు ఎలా ఉండేదానివి? ఆ ముళ్ళే లేకపోతే ఈరోజు నువ్వు ఎలా ఉండేవాడివి? ఒకసారి ఆలోచన చేయి. ఆ ముళ్ళు లేకపోతే నీ ప్రార్థన జీవితం ఈరోజు ఉన్నట్లు ఉండేదా? ఆ ముళ్ళే లేకపోతే, ఆ నొప్పి లేకపోతే ఈరోజు ఈ మాటలు వింటున్నట్లుగా నీవు ఈ మాట వినడానికి కూర్చుండి చక్కగా దేవుని మాటలు వినడానికి నీ మనసు సిద్ధపరచుకునేవాడివా? ముళ్ళు ఉందండి. అందుకనే మనం అణిగి దేవునికి భయపడుతూ జీవిస్తూ ఉన్నాం, దేవుని దగ్గరగా ఉన్నామండి. హల్లెలూయా. And that's the main purpose why God is allowing, why God has kept a thorn in our lives. మన జీవితంలో ముళ్ళు ఉంది. ముళ్ళు లేకపోతే మన ఇష్టానుసారం చేస్తూ ఉంటాం, ఇష్టానుసారం బ్రతుకుతూ ఉంటాము, దేవుడు దూరం అయిపోతాం. అది దేవుడికి ఇష్టం లేదు. అందుకని ముళ్ళు పెట్టాడు. సో దట్ వీ షుడ్ డిపెండ్ అపాన్ గాడ్. రెండో మాటగా చెప్తున్నాను కదా, ప్రేయర్స్ ఫర్ ద థార్న్. ముళ్ళు ఉంది, దేవుడే పెట్టాడు అని తెలుసుకున్న తర్వాత పౌలు గారు చేసే పని అంటే 8వ వచనం చెప్పినట్లుగా అది నా యొద్ద నుండి తొలగిపోవాలి. ఆ ముళ్ళు నా యొద్ద నుంచి తొలగిపోవాలని చెప్పి పౌలు గారు ఏం చేస్తారంటే దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకున్నాడంటండి. సో పాల్ ప్రేడ్ థ్రైస్, 3 సార్లు ముమ్మారు ముళ్ళు తొలగిపోవాలని చెప్పి ప్రార్థన చేశాడంటండి. మరి పౌలు గారు చాలా సందర్భాల్లో చాలా తక్కువ కనబడుతూ ఉంటుంది. దేని గురించి అంటే ద పర్సనల్ ప్రేయర్స్ ఆఫ్ అపోస్టల్ పౌల్. మనకి యేసయ్యకు పౌలుకి చాలా సిమిలారిటీస్ కనబడుతూ ఉంటాయండి. చాలా తక్కువ సందర్భాల్లో మరి యేసయ్య తన కొరకు చేసిన ప్రార్థన కనబడుతూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ ప్రేడ్ ఫర్ ద డిసైపుల్స్, హీ ప్రేడ్ ఫర్ ది అన్సేవ్డ్ పీపుల్, హీ ప్రేడ్ ఫర్ ది సిక్ పీపుల్. అనేకుల కోసం ప్రార్థన చేశాడు. అలాగే పౌలు గారు చర్చెస్ కోసము, వారి ఆత్మ ఎదగాలని చెప్పి బలపరచడం కోసము, మరి ఆత్మల కోసం ప్రార్థన చేయడము ఎన్నో పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ వ్యక్తిగతంగా తన కోసము తను చేసిన ప్రార్థన చాలా తక్కువగా. అందులో ఒకటి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది, దట్ హీ వాస్ ప్రేయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. అది కూడా దేనికోసం అంటే ముల్లో తన నుంచి తొలగిపోవాలని చెప్పి ఒకసారి ప్రార్థన చేశాడంట. దేవా, నేను నమ్మకస్తుడిని, నేను నీ కొరకు ఎంత బలంగా సేవ చేస్తున్నానో, యూ నో ఇట్ మోర్ దెన్ మీ. అడగక మునిపే యూ నో మై పెయిన్ అండ్ డెఫినెట్లీ యు ఆర్ ద గాడ్ హూ అండర్స్టాండ్స్ మై పెయిన్ అని ప్రార్థన చేశాడంట. దేవుడు మౌనముగా ఉన్నాడంటండి. గాడ్ హీ నెవర్ ఆన్సర్డ్ హిస్ ప్రేయర్. ఇదేంటి సరే అని చెప్పి మరలా రెండోసారి మళ్ళా ప్రార్థన చేయడానికి తన మనస్సును నిశ్చయించుకొని మళ్ళీ ప్రార్థన చేశాడంట. దేవా,
ముళ్ళు తీసేయమని చెప్పి అడిగాను కదయ్యా, ఈ ముళ్ళు ఉంటే నేను సేవ చేయలేకపోతున్నాను, ఈ ముళ్ళు ఉంటే అనేక స్థలాలకు వెళ్ళలేకపోతున్నాను, ఈ నొప్పితోటి ఈ బాధతోటి ఇంకా అనేక ఆత్మను రక్షించలేకపోతున్నాను, ఈ రాజ్యం విస్తరించలేకపోతున్నాను, అభివృద్ధి చేయలేకపోతున్నాను, దయతో ఈ ముళ్ళు నా యొక్క తొలగిపోవాలి, ముళ్ళుడు తీసివేయమని రెండోసారి ప్రార్థన చేశాడంట. అప్పటికి కూడా దేవుడు మౌనంగా ఉన్నాడంట. ముళ్ళును దేవుడు తీయలేదండి. అందుకని మళ్ళా పౌలు అంట మూడోసారి కూడా ప్రార్థన చేశాడంటండి. అందుకని పౌలు చెప్తే నేను ముమ్మారు ముళ్ళు తొలగిపోవాలని చెప్పి వేడుకుంటుని. ప్రేయర్స్ ఫర్ ద థార్న్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ముమ్మారు. అంతే సే వెరీ ప్రాక్టికల్ మీనింగ్ whenever the Bible says praying thrice. గడిచిన దినాలలో మరి యేసే ప్రార్థనా జీవితం గురించి మీతో పంచుకొనొచ్చు. అండ్ వన్ ఆఫ్ ద పాయింట్ వాట్ ఐ హావ్ షేర్డ్ విత్ యూ త్రూ గాడ్స్ వర్డ్ ఏంటంటే యేసయ్య చేసినటువంటి ప్రార్థన 3 సార్లు ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అని చేసిన ప్రార్థన గురించి మీతో పంచుకున్నాను. సో వీ ఫైండ్ ద సిమిలారిటీ బిట్వీన్ పాల్ అండ్ జీసస్ వెన్ దట్ దే ప్రేడ్ ఫర్ ఎ పర్టికులర్ థింగ్ థ్రైస్. ఒకే విషయం గురించి 3 సార్లు ప్రార్థన చేశారు, అయినప్పుడు కూడా సమాధానం రాలేదండి. నాట్ వన్స్ ట్వైస్ బట్ 3 సార్లు ఒకే విషయం గురించి అన్నాడు. పౌలు చేశాడు, ముళ్ళు తొలగిపోవాలి, ముళ్ళు తొలగిపోవాలి, ముళ్ళు తొలగిపోవాలి. 1 సారి 2 సార్లు 3 సార్లు ప్రార్థన చేశాడు, అయినా ముళ్ళు మాత్రం దూరం కాలేదు. యేసు కూడా అదే ప్రార్థన చేశాడు, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము దేవా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయము దేవా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద తీసివేయము దేవా. అదే మాటలు పలుకుచు 3 సార్లు యేసే ప్రార్థించాడు. స్వార్థలను మనం చూడగలుగుతూ ఉంటాము. కానీ గిన్నె తొలగించబడిందా అండి? తొలగించబడలేదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు తను ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దోస్ ప్రేయర్స్ వర్ మోర్ పవర్ఫుల్. ఒక్కసారి ప్రార్థన చేస్తే ప్రజలు స్వస్థపరచబడ్డారండి. ఇతరుల కోసం ఒకసారి ప్రార్థన చేస్తే దేవుని వారు పొందుకున్నారు. ఒకసారి ప్రార్థన చేస్తే చనిపోయిన వారు కూడా తిరిగి లేచారండి. అంటే పౌలు యొక్క ప్రార్థన ఇతరుల పైన పనిచేసే కానీ తన పైన పనిచేయలేదంటండి. ఈ మాటలు అర్థమవుతున్నాయా? పౌలు గారి ప్రార్థనలో ఇతరుల పైన పనిచేసాయి, తన గురించి తను చేస్తున్నప్పుడు పని చేయలేదు. అలాగే యేసే కూడా తన ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు, జవాబు దయచేశాడు. బట్ వెన్ హీ ప్రేడ్ ఫర్ హిస్ పర్సనల్ నీడ్, ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించము దేవా అని ప్రార్థన చేస్తే జవాబును దేవుడు దయచేయలేదంటండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట ద్వారా నేను ఒకటే చెప్పాలని ఆశపడుతున్నాను. సమ్ ప్రేయర్స్ విల్ నాట్ బి ఆన్సర్డ్. కొన్ని ప్రార్థనలు ఒకసారి కాదు 3 సార్లు నువ్వు చేసినప్పటికీ, అండ్ ద మీనింగ్ ఆఫ్ ప్రేయింగ్ 3 times ఇస్ నథింగ్ బట్ దావీదు గారు కూడా చెప్తూ ఉంటారు కదా, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున 3 సార్లు ఆయన నామమును స్మరణ చేసుకుందును, మొరపెట్టుచూ ఉంటాను, స్తుతిస్తూ ఉంటాను దావీదు గారు చెప్పినట్లుగా. దానిలో అర్థం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఓన్లీ 3 times a day, ఇట్ ఈస్ గివింగ్ అస్ ఎ మీనింగ్. దానికి అర్థం ఏంటంటే త్రూ అవుట్ ద డే, రోజంతా కూడా ఒక రోజు మనం ఎలా డివైడ్ చేస్తామండి, మార్నింగ్, నూన్ అండ్ నైట్ ఆర్ ఈవినింగ్, ఇలా మనం డివైడ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ముమ్మారు ప్రార్థన చేయడం దాని అర్థం ఏంటంటే రోజంతా కూడా తన ప్రార్థన, అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే మాటికి వాస్ ప్రేయింగ్ ఫర్వెంట్లీ, రిపీటెడ్గా తను ప్రార్థన చేస్తున్నానండి. ఒకసారి ప్రార్థన చేసి ఆపలేదండి, సమాధానం ఇవ్వలేదని చెప్పి ఆపలేదు, మళ్ళా ప్రార్థన చేసా, మళ్ళా అంటే జవాబులు రాకపోయినా ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తూనే ఉండాలి అనే సందేశాన్ని ప్రభువులో మన ముందు పెడుతున్నాడండి. మరి మీలో ఎంతమంది అయితే ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో మరి మీతో దేవుని యొక్క మాటలు పంచుకొనిచ్చున్నాను, మరి వాటిని ఎంతమంది వినిచున్నా నాకైతే పర్సనల్గా తెలియదు. కానీ మరి గడిచిన దినాలు మీతో చెప్పినాను కదా, నిన్న మన దినాలలో కూడా జవాబు రాకపోయినా కూడా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అది దేవుడు నీ నుంచి నా నుంచి కూడా ఆశిస్తున్నాడు. అయితే పౌలు గారు ప్రార్థన చేశారు, జవాబు రాలేదు. ముమ్మారు ప్రార్థన చేశాడు, ముళ్ళు మాత్రము తొలగించబడలేదు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, యేసే ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు గిన్నె తొలగించబడలేదు అని దాని అర్థం ఏంటి? యేసే ప్రార్థన దేవుడు తృణీకరించాడా? అది కాదండి. తండ్రి చిత్తం నెరవేర్చబడాలంట గిన్నెలో అగ్రత పాత్రను యేసే పుచ్చుకోవాలి. అంటే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలంటే నీవు చేసిన ప్రార్థనకు జవాబులు రావు. ఈరోజు నేను కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని విషయాలు ప్రార్థన చేస్తున్నాను, మీరు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని ప్రార్థన చేస్తున్నారు, కానీ దాని ప్రార్థన సమాధానం రావట్లేదు. అంటే దేవుని చిత్తము మరి ఏదో ఉన్నదండి. ఆ సమయం వచ్చేంత వరకు కూడా నీకు నాకు అర్థం కాదు.
అది ఎందుకు నేను విడుదల పొందుకోలేకపోతున్నాను, ఎందుకు ఆ ముళ్ళు నా జీవితం నుంచి తొలగిపోవట్లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రేయింగ్ ఫర్ మంత్స్ టుగెదర్, ఫర్ ఇయర్స్ టుగెదర్. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, పౌలు వంటి మహాభక్తులే ముమ్మారు ప్రార్థన చేసిన తమ యొక్క వ్యక్తిగత బాధ గురించి దేవుడు దాన్ని తీసివేయకుండా ఎలాగైతే పెట్టాడో మన చేతులు కొన్ని అలాగే పెడతాడు, అలాగే ఉంచుతాడు. వీ డు నాట్ నో ద పర్పస్, ఓన్లీ ద టైం రివీల్స్. మన సమయం మనకు తెలియచేస్తూ ఉంటుంది. రెండో మాట ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్న మాట ఏంటంటే, దెర్ వాస్ ఎ ప్రేయర్ ఫర్ ద థార్న్. నీకు నొప్పి ఉంది, బాధ ఉంది, కొన్ని ముళ్ళులు నీ ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుగా కనబడుతున్నాయి, కొన్ని ముళ్ళులు నువ్వు సేవలోనికి అడుగు పెట్టడానికి అడ్డుగా కనబడుతున్నాయి, కొన్ని ముళ్ళులు నీ సేవను అభివృద్ధి పరచుకోవడానికి అడ్డుగా కనబడుతున్నాయి, కొన్ని ముళ్ళులు నువ్వు మందిరం కట్టుకోకుండా కట్టలేని స్థితిలో నేను పెడుతూ ఉన్నాయి, కొన్ని ముళ్ళులు నీ ఆత్మీయ జీవితానికి అడ్డుగా కనబడుతున్నాయి, కొన్ని ముళ్ళులు నువ్వు ప్రార్థన చేసుకోకుండా ఆపడానికి అడ్డుగా కనబడుతున్నాయి. ప్రభువా, ఈ ముళ్ళు తొలగిస్తే నేను ఉంటాను కదా చక్కగా, ఈ ముళ్ళు దూరం అయిపోతే నేను అన్ని చేస్తాను కదా, నువ్వు ఎంత వేడుకున్నప్పటికీ కూడా ప్రభు వాటికి సమాధానం ఇవ్వట్లేదంట. ఎందుకంటే హీఈస్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ పర్పస్ అండ్ డిఫరెంట్ ప్లాన్. ఎందుకంటే ముందుగా చెప్పాను, ఒక ఉద్దేశం దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. నువ్వు ప్రార్థన చేయాలి, చేయకూడదని కాదు. యూ అండ్ మీ వీ షుడ్ కంటిన్యూ ఇన్ ప్రేయింగ్ అబౌట్ ద థాట్. ఆ యొక్క ముళ్ళు గురించి ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు తగిన సమయంలో ఏం చేయాలో దాని పరిష్కారం తానే దయచేస్తూ ఉంటాడు. ఇతరుల జీవితంలో పనిచేసిన ప్రార్థన జీవితంలో పని చేయకపోవచ్చు. ఇట్ ఈస్ ట్రూ విత్ మెనీ అమాంగ్ us. ఎందుకు ఈరోజు నా జీవితం నుండి చూడండి, ఈరోజు మీ జీవితంలో చూడండి, మనం చెప్తుండే పలానా వ్యక్తి నా కోసం ప్రార్థన చేశారు, దేవుడు వారి ప్రార్థన జవాబు ఇచ్చాడు. కానీ నా కోసం నేను ప్రార్థన చేసుకుంటే మాత్రం నథింగ్ అండి. నా కోసం ప్రార్థన చేసుకుంటే ఏం జరగట్లేదు. ప్రభా, ముళ్ళను తీసే ప్రభా ప్రార్థన చేస్తున్నాం, బట్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. వై? ఈరోజు ఇలాంటి అనుభవాలు మీరు ఎంతమందికి ఉన్నాయండి? You're praying for your pastor and something is happening, but when you're praying for the same thing about yourself in your family, but nothing is happening. ఏం జరగట్లేదు నీ జీవితంలో. But that doesn't mean you and me we should stop praying. ప్రార్థన చేస్తూనే ఉండండి. అందుకంటే ఈ రెండో మాట ప్రభువు తెలియజేస్తున్న మాట, there should be prayers for the thorn. 9వ వచనం మూడవ మాటగా 9th verse. అందుకు మరి ఇప్పుడు ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. అందుకు నా కృప నీకు చాలును. హల్లెలూయా. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఈ మూడవ మాట ఏమిటంటే, ప్రామిస్ విత్ ద థార్న్. ముళ్ళుతో పాటు ఒక ప్రామిస్ కూడా దేవుడు ఇస్తున్నాడండి. హల్లెలూయా. పర్పస్ ఆఫ్ ద థార్న్, మనము గర్వంతో నింపబడి దేవుని దూరం కాకూడదని కొన్ని ముళ్ళులు మన జీవితంలో పెట్టి అనుదినం దేవునితో మాట్లాడాలి, దేవుని పైన ఆధారపడాలి అని ముళ్ళు మన జీవితంలో పెట్టాడు. ప్రతిరోజు బాధ పెడుతుంది, అయినా మరింతగా ప్రార్థన చేయాలి, మరింతగా దేవుని ఆనుకొని జీవించిన ఉద్దేశం ఉంది కాబట్టి అది మంచిది. రెండవదిగా ప్రేయర్స్ ఫర్ ద థార్న్. ముళ్ళు తొలగిపోవాలని నేను ఎంత ప్రార్థన చేసినా కూడా తొలగిపోవట్లేదు. అలా చెప్పి ప్రార్థన ఆపాలా? పౌలుగా చెప్పారు, ప్రార్థన ఆపొద్దు. ఒకసారి కాకపోతే 2 సార్లు, 2 సార్లు కాకపోతే 3 సార్లు మాటి ప్రార్థన చేస్తూనే ఉండండి. దేవుడు అనేం చేయాలని చేస్తాడు. మూడవదిగా ప్రామిస్ విత్ ద థార్న్. ఎందుకు విత్ ద థార్న్ చెప్తున్నానంటే, పౌలు గారు ముళ్ళు తొలగిపోవాలని ప్రార్థన చేస్తే యేసయ్య ఏం చెప్పాలంటే, దేవుడు ఏం చెప్పాలి, సరే పౌలా నీ ప్రార్థన ఆలకించాను, సరే ముళ్ళు నీ జీవితం తీసివేస్తాను చెప్పాలి కదా. అలా చెప్పలేదండి. ముళ్ళు గురించి అసలు ఏం మాట్లాడలేదండి. దేవుడు మాట్లాడిన మాటలో ముళ్ళు గురించి ఏం లేదు. కానీ ఏం చెప్పాడంట, ఒక ప్రామిస్ ఇస్తున్నాడు. ఏ ప్రామిస్ ఇస్తున్నాడంట? మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. హల్లెలూయా. నా కృప నీకు చాలును. దేవుడు అంట, చూడండి, ఒకవేళ పౌలు గారు ఆ మహాభక్తుడు ముళ్ళు తొలగిపోలేదని చెప్పేసి ప్రార్థన చేయడం ఆపివేసినట్లయితే బహుశా దేవుని కృప వచ్చి ఉండేది కాదేమో. సో ఇన్స్పైట్ ఆఫ్ అన్ఆన్సర్డ్ ప్రేయర్, తను చేసే ప్రార్థనలకు జవాబు రాకపోయినప్పటికీ కూడా హీ కంటిన్యూ టు ప్రే ఫర్ ద థార్న్ అండ్ దట్ మేడ్ గాడ్ టు గివ్ హిస్ గ్రేటెస్ట్ ప్రామిస్. గొప్ప వాగ్దానమును, ఒక ప్రామిస్ని దేవుడు పౌలు గారికి ఇచ్చండి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు అర్థం చేసుకోండి. ఈ 3 మాట ద్వారా నేను ఒకటే చెప్పని ఆశపడుతున్నాను. ఈ ప్రామిస్ విత్ థాన్ ఏంటంటే, కొన్నిసార్లు నీవు ప్రార్థన చేసినట్లుగా దేవుడు నీకు జవాబు ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు నేను ప్రార్థన చేసినట్లుగా దేవుడు నాకు జవాబు ఇవ్వకపోవచ్చు. మనం అనుకుంటున్నాం ముళ్ళు పోతే అంత బాగుంటుందని, కానీ దేవుడు అనుకోవడం లేదు. ముళ్ళు పోతే ఇంకొక ముళ్ళు వస్తుందని దేవుడు తెలుసు కాబట్టి బహుశా ఉన్న ముళ్ళను అలాగే పెట్టాడేమో. ఈ చిన్న ముళ్ళు పోతే పెద్ద ముళ్ళు వస్తుందేమో, ఇంకా పెద్ద బాధలు వస్తాయేమో, అందుకని దేవుడు బహుశా దాన్ని తిరిగి తీసివేయకుండా అలాగే పెడుతున్నాడు. కానీ దేవుడు ముళ్ళు పైన ఫోకస్ చేయలేదండి. మీకు అర్థమవుతుంది లేదో, దేవుని యొక్క ఫోకస్ అంత ముళ్ళు పైన లేదు. పౌలు యొక్క ప్రార్థనలు కంటిన్యూగా చేస్తూనే వచ్చాడు కాబట్టి తను దేనిపైన దృష్టి పెట్టాడంటే, పౌలా నా కృప నీకు చాలును. హల్లెలూయా. దేవుని యొక్క ఫోకస్ అంతా ఆయన కృప పైన పెట్టాడు. దేవుడు తన కృపను పౌలుకి ఇస్తానని వాగ్దానం చేశాడు. తర్వాత చెప్పిన మాట అంటే, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. సో మనం ఎప్పుడైతే వీక్ గా ఉంటామో మనం బలవంతులుగా ఉంటామంటే ఎలా అంట, ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ గాడ్స్ గ్రేస్. దేవుని కృప ద్వారా మాత్రమే మనం బలవంతులుగా ఉండగలుగుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, హియర్ టుడేస్ గాడ్ ఈస్ గివింగ్ us a గ్రేటెస్ట్ ప్రామిస్. ఒక గొప్ప ప్రామిస్ మనకు చేస్తున్నాడు. లెట్ us నాట్ ఫోకస్ ఆన్ ద థార్న్. మన జీవితంలో ఉన్నటువంటి ముళ్ళు పైన మన ఫోకస్ ఎక్కువగా పెట్టి డిస్టర్బ్ కావద్దు. ముళ్ళు పైన ఫోకస్ పెట్టి నేను చెయ్యలేను, నేను ముందుకు వెళ్ళలేను, నేనేం పొందుకోలేను అని చెప్పి ఏమాత్రం అనుకోవద్దు. ముళ్ళును మర్చిపోయేటటువంటి ఒక గొప్ప కార్యమును, గొప్ప దీవెనను దేవుడు నీకు నాకు దయచేయబోతున్నాడు అండి. హల్లెలూయా. ముళ్ళు కూడా ఉంటుంది నీ జీవితంలో, ముళ్ళుతో పాటు నా కృప కూడా నీతో ఉంటుంది. హల్లెలూయా. ఆ కృపను మనకి దేవుడు దయచేయబోతున్నాడు అంట. ఎందుకంటే ఆ కృపయే కదా మన బలపరుస్తుంది, ఆ కృపయే కదా మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది, ఆ కృపయే కదా మన జీవితాన్ని ఇంకా ఎంతగానో బలంగా కట్టుచుంది. పౌలుగా చెప్పారు కదా, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు నేను శక్తివంతుడను, అప్పుడు నేను బలవంతుడను. నేను నా బలహీనత సమయంలోనే నా శక్తి ఏమవుతుంది, పరిపూర్ణమగుచున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే మనము కొన్ని సమస్యలతో ఇబ్బందులతో ఉన్నామో, కొన్ని ముళ్ళతోటి బాధించబడుతున్నామో, అప్పుడే కదండి నీవు నేను కూడా ఆత్మీయంగా బలంగా ఉంటాము. అప్పుడే కదా నీవు నేను కూడా దేవుని పైన మరింతగా ప్రార్థన చేస్తూ మరింతగా మనం ఆత్మీయంగా బలపడుతూ ఉంటాము. అప్పుడే కదా మన విశ్వాసం ఇంకా ఎక్కువ ఎదుగుతూ ఉంటాయి. అంటే ఆ కృప ఏం చేస్తుందంటే, ఉన్న ముళ్ళను తీసివేయట్లేదు, కానీ ఉన్న ముళ్ళను మర్చిపోయి ఆ ముళ్ళు యొక్క బాధను తట్టుకునే శక్తిని దయచేస్తుంది. ఆ ముళ్ళు యొక్క బాధను తట్టుకునే శక్తి మాత్రమే కాదు, రాబో దినములలో కూడా ఇంకెన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఇంకా ఎన్ని హింసలు ఉపద్రవాలు వచ్చినప్పటికీ కూడా వాటిని కూడా తట్టుకోగల శక్తి, బలం ఈ కృప ద్వారా దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్న వాగ్దానం చేస్తున్నాడు అండి. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఒక మాట చెప్తున్నాడు. 94వ కీర్తనలో 18వ వచనంలో ఒక చక్కటి మాట కీర్తనకారుడు చెప్తున్నాడు. 94వ కీర్తన 18వ వచనంలో ఆయన కృపను గురించి వివరిస్తూ, ఆయన కృప ఎటువంటిదో అని చెప్తే, మరి దావీదు గారు చెప్పినట్లుగా, నా కాలు జారినని నేను అనుకొనగా, నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. హల్లెలూయా. ఎంత చక్కటి మాటలండి. అవును, మనకున్న సమస్యలను బట్టి, మనకున్నటువంటి ఈ ముళ్ళును బట్టి మనం అనుకుంటున్నాము, నా కాలు జారిపోతుంది, నా జీవితం జారిపోతుంది, నా చేతిలోంచి ఉద్యోగం జారిపోతుంది, నా యొక్క జీవితం, నా చేతిలోంచి కుటుంబం జారిపోతుంది, నేను అనుకున్నటువంటి ప్రతి ఒక్క ఆ బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా వెళ్ళిపోతున్నాయి. దావీదు ఏం చెప్తున్నట్ట, యెహోవా నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృపయే నన్ను బలపరచుచున్నది. హల్లెలూయా. ఆ కృప అంత బలమును మనకి ఇస్తుందండి. ఆ కృప అంత పరిపూర్ణత మనకు దయచేస్తూ ఉంటుంది. ఇంతకంటే ఇంక గ్రేటెస్ట్ ప్రామిస్ ఇంకెక్కడ దొరుకుతుందండి? ఇంకెక్కడ మనం పొందుకోగలము? ఆ కృపను గురించి వివరిస్తూ కీర్తనకారుడు ఎన్నో మాటలు, యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, యెహోవా నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, యెహోవా నీ కృపయే నిరంతరం ఉండునది, ఆ కృపయే నాకు అన్ని స్థితులు కూడా చాలినది అని ఎన్నో వచనాలలో కీర్తన భాగాలు మనకు కనబడుతూ ఉంటుందండి. ఈరోజు ఆ కృపతోటి నీవు నేను కూడా రక్షించబడ్డ విషయం మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డ. నీ యొక్క యోగ్యతను బట్టి కాదు, నీ జీవితంలో ఎన్నో బాధలు ఉండేవి, ఎన్నో పాపములు ఉన్నాయి, ఎన్నో దోషములతోటి అపరాధములతోటి చచ్చిన వారు మనందరూ కనబడినప్పటికీ కూడా ఏ యోగ్యత లేని నాపై నీపై ఆ దేవుని మహాకృపతోటి బ్రతికింపచేసి జీవింపచేసి ఈనాడు
ఆయనకు సమీపస్తులుగా, ఆయన దేవుని పాత్రలుగా మార్చున్నాడు. కాబట్టి మన జీవితాలలో ఇప్పుడు ఎన్ని ముళ్ళులు మన జీవితం అడ్డుపడుతున్నప్పటికీ కూడా, శారీరకంగా ఎంత బలహీనపరుస్తున్నప్పటికీ కూడా, లెట్ మీ టెల్ యూ, ఆయన కృప మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుందండి. హల్లెలూయా. పౌలు చెప్పాడు కదా, ఇదిగో ముళ్ళును బట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడంట, ఆ ముళ్ళుతో పాటు కృపను కూడా అనుగ్రహించి, ఈ 2 కొరింథీయుల తర్వాత కూడా పౌలు ఇంకా బ్రతికాడండి. ఇంకా అనేక స్థలాలకు వెళ్ళాడు, ఇంకా పరిచర్య చేశాడు. అండ్ హీ వాస్ విత్ ద థార్న్. ముళ్ళును తన జీవితంలో కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా వెళ్తూనే ఉన్నాడు. అనేక ఆత్మను రక్షించాడు, అనేక చోట్ల సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు. వాట్ ఈస్ ద రీజన్? థార్న్ తను అడ్డుపరచలేదా? ముళ్ళు తను ఆటంకపరచలేదా? ముళ్ళు తను నిరుత్సాహపరచలేదా? లేదండి. ఎందుకంటే ముళ్ళుతో పాటు దేవుడు తన యొక్క అత్యధికమైన శక్తివంతమైన బలపరిచేటువంటి ఆ కృపను పౌలుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో కూడా ఎన్ని ముళ్ళులు మనకి జీవితంలో ఉన్నప్పటికీ, అది శరీరంలో అయినప్పటికీ కూడా, కుటుంబంలో అయినప్పటికీ, పరిచయం ఉన్నప్పటికీ కూడా, ఆ ముళ్ళు మనల్ని ముందుకు వెళ్లకుండా అడ్డుపడలేవు యేసు నామములో. ఎందుకంటే ఆయన కృపను మనకు తోడుగా ఉంచబోతున్నాడు. ఆ కృప నన్ను మన జీవితం ముందుకు నడిపించబోతూ ఉన్నది. ఆ కృప మన జీవితాన్ని బలపరచబోతున్నది. ఆ కృప మన బలహీనతలో మన శక్తిని పరిపూర్ణపరచబోతున్నది. హల్లెలూయా. And that's the promise that God is giving to the Apostle Paul. అదే ప్రామిస్ ఈరోజు నీకు, నాకు, మనందరికీ కూడా దేవుడు దయచేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు వంటి జీవితంలో ముళ్ళు ఉంటే ఈరోజు మన జీవితంలో ఉండదు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఉన్నాయి బయటికి కనబడిన కన్నీళ్లు హృదయంలోని కారుస్తూ బాధపడుతున్న జనులు మీలో చాలా మంది ఉన్నారు. బికాస్ యు హ్యావ్ ఎ థార్న్. నీకు సన్నిహితులుగా ఉన్నటువంటి వారే మాటలతోటి నిన్ను గుచ్చుతూ ఉన్నప్పుడు బయటికి ఆ బాధను వ్యక్తపరచకుండా నీవు వారితో చక్కగా మాట్లాడుతున్నప్పటికీ నీ హృదయంలో వేదనతో, ఎందుకు ప్రభువా నన్ను అలా మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రభువా నన్ను అలా చూస్తున్నారు, ఎందుకు ప్రభువా నన్ను అంతగా వేదన పెడుతున్నారు అనే వేదన హృదయంలో కారుస్తున్నటువంటి ఆ ముళ్ళు ఎంత బాధ పెడుతుందో ఈరోజు మీలో అనేక అటువంటి అనుభవాలు కూడా వెళ్తున్నారండి. అండ్ యూ హ్యావ్ ప్రేడ్. మీరు ప్రార్థన చేశారు, ఒకసారి 2 సార్లు కాదు. అయినా మార్పు రాలేదండి. ముళ్ళు దూరం కాలేదు. బాధ పెట్టేవారు పెడుతూనే ఉన్నారు, కృంగదీసేవారు కృంగదీస్తూనే ఉన్నారు. ఇంకా అనేక రకాలుగా శరీరంలో సమస్యలు, ముళ్ళుతోటి అనారోగ్యం, ముళ్ళుతో బాధపడుతున్నారు, అదే రకం బాధపడుతున్నారు. ముళ్ళు తొలగించబడలేదు. కానీ దేవుని మహాకృపను, దేవుడు తన మహాశక్తివంతుల కృపను తన బిడ్డలకు ఇచ్చి ఈ రోజు వరకు మన జీవితాలు సజీవ లెక్కలో పెట్టాడండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ కృప చాలండి, ఆ కృప చాలు. అందుకని భక్తుడు పాడుతూ ఉంటాడు కదా, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నేను బ్రతుకులేనయ్యా, నీ కృప లేనిదే నేను బ్రతుకులేను. అవును ప్రభా, జగత్ ఉత్పత్తి మునుపే నన్ను ఏర్పరచుకున్నావు, నీ పిలుపుతో నన్ను పిలిచావు, నీ కృపయే నన్ను స్థిరపరిచెను, నీ కృపయే నన్ను నడిపించను, నీ కృప నాకు చాలయ్యా, నీ కృప నాకు చాలు అని చక్కటి ఒక గీతం కనబడుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వినిచి ఉంటుండగా ఈరోజు ప్రపంచమంతా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. దేశంలో కూడా అనేక మంది వైద్యులు చెప్పిన మాటలే ఇది. ప్రస్తుతము ఉన్నటువంటి కరోనా, ఈ పాండమిక్, ఈ వైరస్ ఇప్పట్లో తొలగిపోదు. అండ్ వీ షుడ్ లెర్న్ టు లీవ్ విత్ కరోనా. ఎలాగైతే ఇప్పుడు మనకి ప్రతి బ్లడ్ టెస్ట్లో కొన్ని టెస్ట్ కామన్గా చేసేస్తుంటారు, మనం అడగకపోయినా చేస్తుంటారు. HIV టెస్ట్, ఇంకా కొన్ని టెస్ట్లు. ఎందుకంటే వాటికి ఇంకా మందు లేదు. ద ఓన్లీ క్యూర్ ఈజ్ ప్రివెన్షన్. మనం వాటితో కలిసి జీవించాల్సింది. అవి రాకుండా ఉండాలంటే ప్రివెంట్ చేయాలి, తగిన జాగ్రత్తలతో ఉండాలి. అయితే ప్రభు కూడా అదే చెప్తున్నాడండి. అలాగే మరి చెప్పినటువంటి WHO వారు చెప్పిన మాటలు కూడా we all know about it. Then we need to learn to live with corona. ఈ COVID-19తో కలిసి జీవించడం నేర్చుకోవాలి, జాగ్రత్తతో ఉండాలి. అది ఎంతకాలమో we do not know, but our prayers and the prayers of many churches and many people of the world
And desperately, many people are praying for the medication, for the vaccine. దీని నుంచి విడుదల కోసం ప్రార్థన చేస్తాం. బట్ అంటిల్ వ్యాక్సిన్ కనుగొనేంత వరకు కూడా we need to live with కరోనా. ప్రభువు కూడా ఈరోజు ఇదే మాట చెప్తున్నాడు. ముళ్ళు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నావు, బట్ డోంట్ ఫోకస్ ఆన్ ద థార్న్. ముళ్ళుతోటి జీవించాలి. దేవుడు తగిన సమయంలో దాన్ని రిమూవ్ చేస్తాడు. ఒక ముళ్ళు అలాగే ఉన్నా డోంట్ వరీ. ముళ్ళును మర్చిపోయి కృపను దేవుడు నీకు నాకు దయచేస్తాడు. హల్లెలూయా. ఆ కృప చాలయ్యా మనకు. ఆ కృప చాలు. ఆ కృపను తలంచుచు ఆ కృపలో మనం అందరం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన కృపను పొందుకోండి. ఆయన కృపను పొందుకోండి. ప్రార్థన చేయండి. చేస్తూనే ఉండండి. ముళ్ళు పోయినా ఉన్నా పోయినా ప్రార్థన చేస్తూనే ఉండండి. ముళ్ళుతో కలిసి జీవించుదాము. ముళ్ళును తట్టుకునే శక్తి కృప దయచేస్తుంది. ఈరోజు కృపకు పాత్రుడిగా నేను ఉన్నామా? ఏం చేయాలో మీరు అడగవద్దు. బికాజ్ కృప అనేది దేవుడిచ్చేటువంటి మనలో ఏ యోగ్యతను చూసి ఇచ్చేది కాదు. తన ప్రేమను బట్టి, తన దయను బట్టి, తన కరుణ వాత్సల్యను బట్టి ఇచ్చేది అని కృప. కానీ పౌలు గారు ఆ రోజు దేవుడు పౌలు గారికి స్పెషల్గా ప్రామిస్ ఇచ్చాడంటే తను ప్రార్థన చేస్తూనే ఉన్నాడంటండి. హల్లెలూయా. So let us continue to pray for the thorn, for the pain that we are going through, whether it will be removed or not. అది తొలగించబడినా పడకపోయినా let us continue to pray. Let us live with the thorn. But God says, ప్రభు చెప్తున్నాడు, the Lord says, my grace is sufficient for you. నా కృప నీకు సరిపోతుంది. ముళ్ళు ఉన్నా పర్వాలేదు. అదే నీకు శక్తి ఇస్తుంది. అదే నేను బలపరుస్తూ ఉంటుంది. అదే నేను బలపరుస్తూ ఉంటుంది. ఇక్కడ కృపతో కలిసి జీవించండి. ఆ కృపను పొందుకొని జీవించండి. దేవుని యొక్క శక్తి ప్రతి పరిస్థితిలో కూడా అనుభవించుదాము. ఆయన కృప చాలు. ఆ కృప కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, నీ కృప నాకు చాలు. నీ కృప కావాలి. నా కుటుంబానికి నీ కృప కావాలి. ప్రభువా, మా మందిరాలకి, సంఘమునికి నీ కృప కావాలి. ఆ కృప చాలు ప్రభువా. ఆ కృపయే కాపాడుతుంది. ఆ కృపయే బలపరుస్తుంది. ఆ కృపయే ఎంతో ఉన్నతమైనది. ఆ కృప చాలు ప్రభువా. మా జీవితం నడిపిస్తుంది, ఆదరిస్తుంది. మా జీవితం ఎంతో గొప్ప తండ్రి ఉద్యోగం దయచేస్తుంది. ఆయన కృప కోసం ప్రాకులాడండి. నిరంతరం ఉండేదని కృప. ఆయన కృప కోసము ప్రాకులాడదాము. ముళ్ళును బట్టి వేదన పడుచును ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కృపతో బలపరచబడి మరింత బలమైనటువంటి జీవితము, ఫ్యూచర్ని దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశపడుతుంటుండగా, ఆయన విశ్వాస జీవితం తొలగిపోకుండా, ప్రార్థన జీవితం తొలగిపోకుండా, ఇతరుల జీవితంలో పనిచేస్తున్న ప్రార్థన నా జీవితం పని చేయట్లేదు అని నిరుత్సాహంతో ఉండకుండా కంటిన్యూ టు ప్రే. దేవుడు తన కృపతో నిన్ను దర్శించి బలపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వాధికారి, నీ పరిశుద్ధుల నామమునకు నీకు స్తోత్రాలయ్యా. అవును మా ప్రభువా, ఈనాడు మా అందరి జీవితాలలో కనబడని ముళ్ళులు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ ఉద్దేశంతో ఆ ముళ్ళు మా జీవితం పెట్టబడింది చెప్పాం. మేము ఈ దూరం కాకూడదని, పతనము కాకూడదని ఒక ఉద్దేశంతో పెట్టాం. అదే రీతి పౌలు వలె ఆ ముళ్ళు కొరకు ప్రార్థించేవారుగా ఉండాలని చెప్తున్నాం. ఒకసారి, రెండుసార్లు మాటి మాటికి తండ్రి ప్రార్థన చేస్తూనే ఉండే జీవితాల్లో ప్రభా పౌలు వలె ఉండాలని చెప్పావు ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యముగా ముళ్ళు తొలగించబడినా తొలగించబడకపోయినా నీ కృప మాకు సరిపోతుంది. హల్లెలూయా. ఆ కృప మాకు చాలును. ఆ కృప మాకు చాలును. ఆ చాలిన కృపతో మా జీవితాన్ని, మా కుటుంబాన్ని దర్శించండి, నింపండి. ఆ కృప శక్తిని మా మీద కుమరించి నీ బలమును పొందుకునే గొప్ప దీవెన మాకు దయచేయండి. ఈ మాటలు ఆలకించే ప్రతి ఒక్కరిని దర్శించి దీవించమని, ఎత్తబడిన ప్రతి హృదయములు కూడా ఫలభరితంగా మార్చమని యేసు నామములో వేడుకను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
ఆఖరి ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందాము. మరి సంఘం యొక్క మరి ప్రకటనలు మరి మీతో మరి ఆడియో రూపంలో మరి వారంలో మీతో పంచుకొని ఆశపడుతున్నాను. మరి ప్రత్యేక ప్రకటనలు ఉంటే మీకు మెసేజ్ ద్వారా అందించబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మరి ఆఖరిగా అందరూ ప్రార్థన ఏకీభవించి ప్రార్థనతో ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రముల దేవా, మరి ఇటు రీతిగా మరి దినమున తండ్రి నువ్వు దయచేసిన ప్రభా మరి కృపకి వందనాలు, ఆరాధన సమయానికి వందనాలు, వీక్షించిన బిడ్డలకి వందనాలు తండ్రి. నమ్మకంగా మరి ప్రభా తన మనుషులు ఉన్నా లేకపోయినా స్థలం ఏదైనా అది గృహమైనా మరి ఈ రీతిగా తండ్రి ఉన్నటువంటి క్లిష్ట సమయాలలో కూడా తండ్రి మరి సంఘం పట్ల నమ్మకముగా, నీ పట్ల నమ్మకంగా, తమ తమ సంఘాలకు నమ్మకస్తులుగా నీ బిడ్డలు ఉంచి తండ్రి మరి సంఘముల తరపున జరిగించబడుతున్న ప్రభా తండ్రి మరి ప్రభా ఆరాధనలో పాల్గొంచిన బిడ్డలకే నీకు వందనాలు. ఈరోజు పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరున ప్రభా దీవించడం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభా మరి ఎందరైతే తండ్రి మరి సంఘ అవసరత నిమిత్తము నీ నామమును బట్టి ప్రభా తండ్రి అర్పించిన కానుకలు కూడా నీవు అంగీకరించి తగిన దీవెనలు ప్రభా నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య నీ కృపకు పాత్రలుగా మార్చండి. మా జీవితం ఎన్ని ముళ్ళులు ఉన్నా మా జీవితం ముందుకు వెళ్లకుండా ఆ ముళ్ళు అడ్డుపరచలేదు. కృప మా జీవితం ముందుకు నడిపిస్తుందని చెప్పావు. కాబట్టి ప్రభా నీ మాటలతో ధైర్యపరచబడుతున్నాము. మా జీవితం నడిపించబోతున్న నీకు స్తోత్రాలు. నీ దేవుని మాకు దయచేయడం నీకు వందనాలు. ప్రార్థన విజ్ఞాపనన్నిటి ప్రభావం దయకు అంగీకరించి మరొకసారి ప్రభా తండ్రి దేశంలో కరోనా వైరస్ని ప్రభావ, ప్రపంచంలో కరోనా ప్రభావం వైరస్ COVID-19 నుంచి తండ్రి విడుదల దయచేయండి ప్రభా. మరి ఎందరైతే మెడికల్ ప్రభా తండ్రి, సైంటిస్టులు ప్రభా తండ్రి వ్యాక్సిన్ కోసం తండ్రి మరి ప్రయత్నం చేస్తూ కనుగొనిచి ఉన్నారు, తగిన జ్ఞానం దయచేయండి తండ్రి. మరి త్వరగా దీని నుంచి మేము అందరము తన తెగుల నుంచి విడుదల పొందుకోవాలి ప్రభా. నీ యొక్క సహాయం దయచే ప్రార్థన చేస్తున్నాం. దానికి గురైనటువంటి వారిని ప్రభావ దర్శించండి. అనేకులు ప్రార్థన అవసరం పంపించారు ప్రభా తండ్రి, అనుకునే రీతిగా కరోనా అంటబడిందని తండ్రి నీవు దయతో ప్రభా తండ్రి, నీవు దయతో ప్రభాని ముట్టి స్వస్థపరిచి దానికి విడుదల దయచే ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ సన్నిధిలో ఈ రీతిగా ప్రభా తండ్రి చేరుతూ ఉంటుండగా ఎవ్వరికి కూడా తను ఈ రీతిగా కూడా అంటకుండా నీ ప్రత్యేక భద్రత కంచె, నీ కృప చాలు, ఆ కృపతో ఆవరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇవి కనికరించి మరొకసారి మా అందరినీ, ప్రతి కుటుంబాన్ని ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ నీవే తండ్రి ప్రతి ఒక్క ప్రార్థన జీవితమును అంగీకరించి సమాధానం తృప్తిపరచమని యేసు నామములో వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరును కాక. మాకు కావలసిన మనదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను క్షమించే ప్రకారం నీవును మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనకు తేక కీడు నుంచి తప్పించము. ఎందుకు నీ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరికి, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సంఘంలో ప్రతి కుటుంబానికి తోడుగా ఉంటూ సంపూర్ణ కాపుదల దయచేసి తన చాలిన కృపతో ప్రతి వ్యక్తిని దర్శించి కాపాడుచు దీవించి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.